స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోబుట్టువులు. మాచవరం అనే ఒక పల్లెటూరులో శివరాం, లక్ష్మి అనే భార్యాభర్తలు ఉంటారు. వీరికి 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి అంజలి, చిన్నమ్మాయి యామిని చదువుకుంటూ ఉంటారు. లక్ష్మి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పనిలో భాగంగా వాళ్లకి జడలేస్తూ ఉంటుంది. అబ్బా, జడ వేసేటప్పుడు కదలొద్దంటే ఊరికే కదులుతావెందుకే అని లక్ష్మి చిన్న కూతురు యామినిని అంటూ ఉంటే, ఆ పక్కనే ఉన్న పెద్ద కూతురు అంజలి, ఎప్పుడు చూడు చెల్లికే ముందు జడ వేస్తావమ్మా అంటూ పోటీకొస్తుంది అంజలి. అవెవెవే అంటూ అక్కని వెక్కిరిస్తుంది యామిని. చూడమ్మా, అది నన్ను ఎలా వెక్కిరిస్తుందో. అబ్బా, ఏంటే మీ ఇద్దరి గోల? క్షణం పడదు. చెల్లి నీకంటే చిన్నది కదా, కాస్త సర్దుకుంటే నీ సొమ్మేమైనా పోతుందా? అలా గడ్డి పెట్టమ్మా అక్కకి. తనకంటే చిన్నదాన్నని కూడా చూడకుండా ఊరికే నాకు పోటీకి వస్తూ ఉంటుంది. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? చిన్నదానివి చిన్నదానిలా ఉంటున్నావా? తిక్క బాగా కుదిరిందా అని చెల్లిని వెక్కిరిస్తుంది అంజలి. అబ్బబ్బబ్బా, మీరసలు అక్క చెల్లెలేనా? ఎప్పుడు శత్రువులాగా కొట్టుకుంటారేంటే? పక్కింటి ఆడపిల్లల్ని చూడండి, ఎంత బాగా కలిసిమెలిసుంటారో. మేము లేకపోతే ఎలా ఉంటారే? వాళ్ల వాదనని వింటూ నవ్వుకుంటూ అక్కడికొస్తాడు శివరాం. చూడవయ్యా నీ కూతులని. చిన్నపిల్లలు గదా, పెద్దయితే వాళ్లే కలిసిపోతారు చూడు. ఏమోనయ్యా, వీళ్ళని చూస్తుంటే నాకు భయంగా ఉంది. కనీసం మనకొక అబ్బాయి ఉన్నా బాగుండేది. ఎందుకే, ఎవ్వరైనా ఒక్కటే. మా మంచి నాన్న అంటూ అంజలి తండ్రిని పట్టుకుంటుంది. నాన్న, అమ్మకి ఆడపిల్లల కంటే మగపిల్లలంటేనే బాగా ఇష్టమనుకుంటా. అవునే, మగపిల్లలు మీలాగా వాదులాడుకోరు, బుద్ధిగా చెప్పింది వింటారు. అవునవును, ఆ పక్కింటి చింటూ బంటిలాగా ఊర్లో పిల్లలతో గొడవలు పడి ఇంటి మీదికి తీసుకొస్తారు, అంతే. ఆ మాటకి నవ్వుతాడు శివరాం. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. నోరు మూసుకొని కదలకుండా కూర్చో, లేదంటే జడ చెదిరిపోతుంది. నా పిల్లలకేమే బంగారమైతే. మన తర్వాత వీళ్ళకి పుట్టులు లేకుండా పోతుందని నా బాధయ్యా. ఒక్క మగ పిల్లాడున్నా బాగుండేది. ఆడపిల్లకి అత్తారింట్లో ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి పుట్టిల్లు లేకపోతే ఆ బాధ వర్ణించలేనిది. అత్తింటి వాళ్ళకు కూడా లోకువైపోతారు. నీ బాధ నాకు అర్థమైందే, కాని దేవుడు ప్రసాదించిన దానికి మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు. అమ్మా, అయితే నేనొక పని చేస్తాను. నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లకుండా మా ఆయన్నే ఇల్లరికం తెచ్చుకుంటాను. ఆ మాటకి శివరాం, లక్ష్మి ఇద్దరూ నవ్వుకుంటారు. అక్క, నీ దగ్గర డబ్బులుంటే ఇవ్వవే, తినడానికి ఏవైనా కొనుక్కుంటాను. నీ దగ్గరవి మొత్తం ఖర్చు చేసేసి మళ్ళీ నన్ను అడుగుతున్నావా? నా దగ్గర లేవు. ఆ జామెంట్రీ బాక్సులో ఉన్నాయిలే, నేను చూశాను. నేనివ్వను. ఇస్తే అరిగిపోతావా? అరిగిపోతానో కరిగిపోతానో, నా డబ్బులు నా ఇష్టం. నీకెందుకు? నీ డబ్బులా? అబ్బో, నువ్వేదో కష్టపడి సంపాదించినట్టు మాట్లాడుతున్నావే. అమ్మిచ్చినవేగా. నాతో పాటు నీక్కూడా ఇచ్చిందిగా. నేను కొనుక్కోకుండా పొదుపుగా దాచిపెట్టుకుంటుంటే నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుని మళ్ళీ నా డబ్బులేమని అడుగుతున్నావా? నాకివ్వనన్నావు కదా, చూస్తూ ఉండు, ఆ డబ్బులు ఎవరో ఒకరు కొట్టేస్తారు. అంత సీన్ లేదు. దేవుడా, దాని దగ్గరున్న డబ్బులు పోయేలా చూడు స్వామి. అసలు నీతో నాకు మాటలేంటి? పోవే, నువ్వే పోవే. నీకంటే పెద్దదాన్ని, నన్ను వే అంటావా? ముందు నువ్వే కదా నన్నన్నావు. ఉండు, ఇంటికి వెళ్ళాక అమ్మతో నీ పని చెప్తా. చెప్పుకో చెప్పుకో, చెప్పు తీసుకుని కొట్టుకో. నీకు నాకు పచ్చి, నీకు నాకు కూడా పచ్చి. గ్రామ ప్రజలకి విజ్ఞప్తి. కరోనా మహమ్మారి 2వ వేవ్ మళ్లీ విజృంభిస్తున్నందున ఊరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళితే తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎవరికైనా కొంచెం అస్వస్థతగా ఉన్నా వెంటనే గవర్నమెంట్ వారి హెల్ప్లైన్ నెంబర్స్కి ఫోన్ చెయ్యాలి. హాస్పిటల్కి వెళ్లి చూపించుకోవాలి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు అన్నింటికీ సెలవు. అవసరమైతేనే తప్ప ఎవ్వరూ బయటికి రాకూడదని ప్రభుత్వం వారి హెచ్చరిక అని చాటింపు వేస్తారు. అది విని ఊరి ప్రజలందరూ భయపడిపోతారు. ఊరి జనంలో ఒకరు, అమ్మో, ఈ వ్యాధి మళ్లీ వచ్చిందా? గుండెల్లో దడబడుతుంది. ఈ మహమ్మారి ఈసారి ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుందో ఏంటో,
తలుచుకుంటేనే భయంగా ఉంది అని ఎవరి ఇళ్లలోకి వాళ్లు వెళ్ళిపోతారు. ఒకరోజు ఉన్నట్టుండి అర్ధరాత్రి వేళ శివరాం, లక్ష్మి ఇద్దరికీ శ్వాస తీసుకోవటం ఇబ్బందైపోతుంది. పిల్లలు భయపడిపోతారు. అమ్మా, నాన్న, చెల్లి, నేను పక్కింటికి వెళ్ళి ఆ కమల అత్తని పిలుచుకొని వస్తాను అని పక్కింటికి పరిగెడుతూ వెళ్తుంది అంజలి. అత్త, అత్త అంటూ కేకలు వేస్తుంది అంజలి. పక్కింటావిడైన కమల తలుపు తీస్తుంది. ఏంటే ఈవేళప్పుడొచ్చావు? మా నాన్నకి ఊపిరి ఆడడం లేదు, ఒక్కసారి వచ్చి చూడవా? అది విన్న కమల, అయితే అది ఖచ్చితంగా ఆ కరోనా జబ్బై ఉంటది. అమ్మో, నేను రాను అంటూ తలుపులు వేసేస్తుంది కమల. అలా ఏ ఇంటికి వెళ్ళినా కరోనాకి భయపడి ఎవ్వరూ రాకపోవటంతో ఏడుస్తూ తిరిగి ఇంటికొచ్చేస్తుంది అంజలి. అక్క, ఇందకటి వరకు అమ్మా నాన్న కదిలారు, కానీ ఇప్పుడు కదలట్లేదక్కా. భయపడకు చెల్లి, అమ్మా నాన్నకి ఏమీ కాదులే. అప్పుడు గుర్తుకొస్తుంది అంజలికి గవర్నమెంట్ వారి హెల్ప్ లైన్ నెంబర్. వెంటనే వాళ్ళకి ఫోన్ చేయటంతో వాళ్ళొచ్చి వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అంజలి, యామిని హాస్పిటల్లో మాస్కులు పెట్టుకుని వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉంటారు. కొద్దిసేపటికి అటుగా వచ్చిన వార్డ్ బాయ్ సత్యాన్ని ఇలా అడుగుతారు. అంకుల్, మా అమ్మా నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు? మాకు చాలా భయంగా ఉంది అంకుల్. ఒకసారి మేము మా అమ్మా నాన్నలని చూడొచ్చా? అంటూ కంగారు పడుతూ అడుగుతారు యామిని, అంజలి. పాపా, వాళ్ళకి డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు, మీరేమీ కంగారు పడకండి. లేదు, నేనిప్పుడే చూడాలి అని ఏడుస్తుంది యామిని. సరే సరే, నేను వెళ్ళి డాక్టర్ గారి పర్మిషన్ తీసుకొస్తాను, మీరిక్కడే ఉండండి అని వెళ్ళిపోతాడు సత్యం. సార్, ఆ పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నని చూడాలని ఒకటే ఏడుస్తున్నారు, బాగా హడలిపోయారు. ఒక్కసారి వాళ్ళని వీళ్ళకి చూపిస్తే మంచిది సార్. ఆ అవకాశం లేదు సత్యం, వాళ్ళు చనిపోయారు. అయ్యో పాపం, ఎంత ఘోరం జరిగిపోయింది అంటూ బాధపడతాడు సత్యం. కానీ ఇప్పుడెలా సార్? ఈ విషయం వాళ్ళకి చెప్తే తట్టుకోలేరేమో. అసలే చిన్నపిల్లలు, వాళ్ళని చూస్తే జాలేస్తుంది. అదే నాకు అర్థం కావటం లేదయ్యా. సరే సార్, ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి సర్ది చెప్తానులేండి అని వెళ్ళిపోతాడు సత్యం. తెల్లారేసరికి శివరాం, లక్ష్మి చనిపోయారనే వార్త ఊళ్ళో తెలిసిపోతుంది. ఆడవాళ్లు కూరగాయలు తీసుకుంటూ ఉంటారు. లక్ష్మి వాళ్ల ఇంటివైపు చూస్తూ కూరగాయల బండావిడైన మంగమ్మ, ఈ బజారుకొస్తే పాపం ఆ లక్ష్మక్క వాళ్ళ ఆయన గుర్తొస్తున్నారు. ఇప్పుడే మన కళ్ళ ముందు నుండి ఇంట్లోకి పోయినట్టు అనిపిస్తుంది. ఎంతో సరదాగా మాట్లాడేది లక్ష్మక్క అని వాళ్ళని తలుచుకుంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లని తన పవిట కొంగుతో తుడుచుకుంటుంది. ఆ మాటలకు ఎదిరింటావిడైన సుశీల, ఎవరికి హాని చేయనోళ్ళు ఎవరి జోలికి రారు, ఎంతో ప్రేమగా మర్యాదగా పలకరించేవాళ్ళు ఇప్పుడు మన మధ్యన లేరంటే నమ్మలేకపోతున్నాం. వాళ్ళకంతవరకే రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేస్తాం చెప్పండి? 2 కన్నీటి బొట్లను కార్చేవాళ్ళమే గాని వాళ్ళని తిరిగి తీసుకురాలేం కదా. మనిషి జీవితం అంటేనే గ్యారెంటీ లేంది. నీటి మీద బుడగలాగా ఎప్పుడు పేళతుందో ఎవరికీ తెలీదు. బతుకున్నప్పుడు నీది నాదని కొట్టుకుంటే పోయినాక అందులో చిల్లి గవ్వ కూడా మనతో పాటు రాదు. ఆ మాటలకు పక్కింటావిడైన కమల, పాపం రాత్రి పెద్ద పిల్ల అంజలి మా ఇంటికొచ్చింది, కాని ఏం చేస్తాం, ఆ కరోనా అంటే భయమాయే. మీ ఇల్లే కాదు, మా ఇంటికి కూడా వచ్చింది కమల, కానీ వెళ్ళడానికి గుండె ధైర్యం సరిపోలేదు. మాది కూడా అదే పరిస్థితులే అని వాళ్ళని తలుచుకుని బాధపడతారు అక్కడున్న వాళ్ళందరూ. మీ అమ్మా నాన్నతో ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను, వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా, ఇప్పుడు మీరు వాళ్ళని చూడడం కుదరదంట, మీరిప్పుడు ఇంటికెళ్ళిపోండి అని సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు వార్డు బాయ్ సత్యం. అయితే మేం కూడా అమ్మా నాన్నతో ఫోన్లో మాట్లాడతాము. ఇప్పుడు కాదమ్మా, తర్వాత మాట్లాడదు గాని. ఆహా, లేదు, ఇప్పుడే మాట్లాడాలి. మా మంచి అమ్మాయి గదు, చెప్పిన మాట వింటుంది. నీకు బోల్డని బొమ్మలు, చాక్లెట్లు నేను కొనిపెడతానుగా, నా మాట వినవు? ఆహా, వినను, నాకు మా అమ్మ నాన్న కావాలి. చెల్లి, పాప మంకుల్ని విసిగించకూడదు, తర్వాత చూపిస్తానన్నాడు కదా, ఏడవకో అని చెల్లి ఏడుపు మాన్పిస్తుంది అంజలి. వార్డు బాయ్ సత్యం పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఇంటికొస్తాడు. అంజలి, యామిని ఇంటికొచ్చేసరికి శివరాం తమ్ముడైన శ్రీనివాస్, అతని భార్య సుజాత, శివరాం అక్కైన విజయదుర్గ వాళ్ళందరూ అక్కడే ఉంటారు. బాబాయ్, పిన్ని, అమ్మ నాన్న హాస్పిటల్లో ఉంటే మీరంతా అక్కడికి రాకుండా ఇక్కడున్నారేంటి? ఆ మాటలకు పిన్ని సుజాత,
ఇంకెక్కడమ్మా నాన్నలమ్మా అంటూ దండవేసి ఉన్న వాళ్ళ ఫోటోలు చూపిస్తుంది. అది చూసి, ఏంటి మా అమ్మ నాన్న చచ్చిపోయారా? అవునమ్మా. బాబాయ్ శ్రీనివాస్ అలా చెప్పగానే పిల్లలిద్దరూ బోరున విలపిస్తారు. వాళ్ల బాధ చూసి అక్కడ ఉన్న ఊరి వాళ్లకు కూడా కన్నీళ్లాగో. భగవంతుడా, ఇంత చిన్న వయసులో ఈ పిల్లలకి ఎంత కష్టం ఇచ్చావయ్యా. ఎలా తట్టుకుంటారో ఏంటో. మా అమ్మ నాన్నని చివరిసారి మాకెందుకు చూపించలేదు బాబాయ్? వాళ్ళని మాకు కూడా ఇవ్వలేదమ్మా, అక్కడే దహనం చేసేశారు అని పిల్లల్ని ఓదారుస్తాడు శ్రీనివాస్. అలా వారం రోజులు గడుస్తాయి. ఆరు బయట అరుగుపై అందరూ కూర్చొని ఉంటారు. ఎవండి, ఎన్ని రోజులని ఇక్కడే ఉంటాం? పొలం పనులన్నీ అలాగే ఉండిపోయాయి. కలుపు తేంచకపోతే పొలం బీడైపోదు. ఆ పక్కనే ఉన్న అంజలి మేనత్త విజయదుర్గ కూడా ఇలా అంటుంది. నేను కూడా వెళ్ళాలిరా తమ్ముడు. అక్కడ మీ బావ ఒక్కడే ఇబ్బంది పడతా ఉంటాడు. పిల్లల గురించే నా ఆలోచనక్క. మన కుటుంబాల పరిస్థితి చూస్తేనేమో అంతంత మాత్రమేనాయే. ఏం చెయ్యాలో తోచటం లేదు. ఒక పని చేద్దాంరా తమ్ముడు. నాకు ఒకడే కొడుకు కదా, వాళ్ళిద్దరిని నేనే పెంచుకుంటానులే. మంచి మాట చెప్పావక్క. కాకపోతే వాళ్ళ అమ్మా నాన్న పేరు మీదున్న పొలం నాకు రాసివ్వాలి. అలాగైతే మేం కూడా చూడగలం వదినా, తమరే కాదు. పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ పెళ్లిళ్ళకి ఏమీ లేకపోతే ఎలా అక్క? నలుగురు ఏమనుకుంటారు? అయితే కొద్ది రోజుల పాటు ఒక అమ్మాయిని నీ దగ్గర, ఒక అమ్మాయిని నా దగ్గర ఉంచుకుందాం. ఆ తర్వాత ఏం చెయ్యాలో నెమ్మదిగా ఆలోచిద్దాం. మా ముగ్గురు పిల్లలతోనే వేగలేక చేస్తుంటే మళ్ళీ ఇంకొకళ్ళా? మా వల్ల కాదొద్దినా. నీకెలాగో ఒక్కడే కొడుకు కదా, వీళ్ళిద్దరిని నువ్వే తీసుకుని వెళ్ళి పెంచుకో. బాగుంది నీ వరస. ఏదో వాళ్లపై ప్రేమ కొద్దీ అలా అన్నానే కాని అసలు మా ఆయన ఇందుకు ససేమీర ఒప్పుకోడు. ఆయన కాళ్ళ వేళ్లపడి ఒప్పించాల్సిందే. అయినా నేను పరాయి ఇంటికి వెళ్ళిపోయిందాన్ని. ఈ ఇంటి వారసులు మీరేగా. వాళ్ల బాధ్యత నాకంటే మీకే ఎక్కువ ఉంటుంది. అక్క, దాని మాటలు పట్టించుకోకు. నువ్వన్నట్టే చేద్దాం. మా చెల్లి నేను ఎక్కడున్నా కలిసే ఉంటాం, వేరువేరుగా ఉండం. అవును, మా అక్కను వదిలేసి నేనొక్కదాన్ని ఎక్కడికి రాను. అయితే కట్టగట్టుకుని అక్క చెల్లెలిద్దరు ఎక్కడే ఉండండి. ఒరేయ్, వీళ్ళు మన మాట వినరు. వాళ్ళ ఇష్ట ప్రకారమే ఉండనివ్వు. చిన్నపిల్లలాయే, తిండి తిప్పలు ఇవన్నీ ఎలా అక్క? ఒక పని చేద్దాం. వేరువేరుగా ఉండనంటున్నారు కాబట్టి ఏదైనా అనాథాశ్రమంలో వేద్దాం. ఇద్దరు వాళ్లే ఒకరికొకరు తోడుగా ఉంటారుగా. మంచి ఆలోచనే. ఇంతకు మించి వేరే దారి కూడా కనపడ్డం లేదుగా. అలాగే అని పిల్లలిద్దరినీ తీసుకెళ్లి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు. చూడండి, ఏ దిక్కు మొక్కు లేని అనాథ పిల్లల కోసం మాత్రమే ఈ ఆశ్రమం. అంతేకాని మీరందరూ ఉండి కూడా ఇక్కడ చేర్పిస్తామంటే ఎలా చెప్పండి? వాళ్లకయ్యే ఖర్చుతో ఇంకొక నిజమైన అనాథకి తిండి దొరుకుతుంది కదా. మీరు చెప్తుంది నిజమే, కానీ మాకు దారి లేక ఇక్కడికి తీసుకొచ్చాం మేడం. ఊరికే వద్దు, సంవత్సరానికి ఎంతో కొంత డబ్బులు గడతాం. డబ్బా ఎక్కడి నుండి తెస్తాం? అవును, మీ బావగారైతే చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. మీరు భయపడకండి, మన డబ్బులు కాదులే. మా అన్నయ్యకి ఎటు పొలం ఉందిగా, అది కౌలుకిచ్చి ఆ డబ్బే తెచ్చిట్టు కట్టేద్దాం. అయితే సరే. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంతమంది ఇలాంటి అనాథ పిల్లలు పుట్టుకొస్తున్నారు అని అంటుంది వార్డెన్. మరోపక్క పిల్లలతో శ్రీనివాస్ ఇలా అంటాడు. మీరేమీ భయపడకండమ్మా, మేం అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటాం. సెలవులకి మిమ్మల్ని మాతో తీసుకెళ్తాంలే. మీకిక్కడ ఏ ఇబ్బంది ఉండదు అని వాళ్ళకి ఏవో కబుర్లు చెప్పి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. యామిని అర్ధరాత్రి వేళ నిద్ర నుండి ఉలిక్కిపడి లేచి ఏడవటం మొదలుపెడుతుంది. పక్కనే ఉన్న అంజలి, చెల్లి ఏమైందమ్మా? అక్క, నాకమ్మ నాన్న కావాలి. అమ్మ నాన్న కావాలక్కా అని ఏడుస్తుంది యామిని. అమ్మా నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు చెల్లి, ఇక తిరిగి రారు. అయితే మనం కూడా దేవుడి దగ్గరికి వెళదాం పదా. అలా అనకూడదు చెల్లి. అబ్బబ్బబ్బా, అర్ధరాత్రి పూట కూడా ఏమిటి గోల? నిద్రపోనివ్వకుండా. సారీ మేడం. ఏంటి సారీ? ఇలా అయితే మిమ్మల్ని చూసుకోవడం నా వల్ల కాదు. ఆ ఏడుపుకి నా తల పగిలిపోతుంది. ఏడవకుండా నేను చూసుకుంటాను మేడం. ఏం చూసుకుంటావో ఏంటో, ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏమీ తినకుండా ఏడుస్తూనే ఉంది. మీ చెల్లికి ఏదైనా అయితే నాకు మాట వస్తుంది. మీ వాళ్ళు, వాళ్ళ మానాన్న వాళ్ళు మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నా చావుకొచ్చింది. వార్డెన్ మాటలకి అంజలికి చాలా బాధ ఇస్తుంది. ఊరికే ఏం కాదు కదా మేడం, మా బాబాయ్ వాళ్ళు డబ్బులు ఇస్తాను అన్నారు కదా. ఇస్తారు. నోట్ల కట్టలు తెచ్చి ఏమైనా నా చేతిలో పెడతారా?
మిమ్మల్ని వదిలించుకోవడం కోసం 100 మాటలు చెప్తారు. అవన్నీ అయ్యేవి కావు. ఇలా ఎంతమందిని చూడలేదు, మళ్ళీ తిరిగి వాళ్ళు మొహం కూడా చూపించరు. ఆ మాటలు అంజలి మనసులో నాటుకుపోతాయి. లేదు మేడం, మా బాబాయ్ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. సర్లే, అది చూద్దాం. అయినా ఇక్కడ అమ్మా నాన్న లేని వాళ్ళు మీ చెల్లి కంటే చిన్న పిల్లలు ఎంతమంది లేరు? వాళ్ళు కూడా ఇలాగ ఏడుస్తున్నారా? హాయిగా ఆడుకుంటున్నారు కదా. అమ్మా నాన్న లేకుండా ఉండడం మాకు కొత్త కదా మేడం. కొద్ది రోజులు పోతే మేం కూడా వాళ్ళలాగే అలవాటవుతాం. అలా అలవాటైతే ఓకే, లేదంటే మిమ్మల్ని చూసుకోవడం నా వల్ల కాదు. మీ దారిన మిమ్మల్ని మీ వాళ్ళ దగ్గరికి పంపించేస్తాను. అలా అంజలి, యామిని అనాథాశ్రమంలో ఉంటూనే స్కూల్కి రోజూ నడుచుకుంటూ వెళ్ళొస్తూ ఉంటారు. ఒకరోజు స్కూల్ అయిపోయాక ఆశ్రమంకి నడిచొస్తూ ఉండగా యామిని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. చెల్లి చెల్లి, ఏమైందమ్మా అని కేకలు పెడుతుంది అంజలి. అప్పుడే అటువైపుగా వెళుతున్న అనాథాశ్రమం వాచ్మెన్ అది చూసి గబగబా అక్కడికొస్తాడు. వాచ్మెన్ అంకుల్, మా చెల్లి ఎంత పిలిచినా లేవడం లేదు. యామినిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు వాచ్మెన్. వాచ్మెన్ ఆ పిల్లల విషయం మొత్తం డాక్టర్కి చెప్తాడు. యామినిని చెక్ చేసిన డాక్టర్, మీ చెల్లి ఏమీ తినకపోవటం వల్ల బాగా నీరసించిపోయింది. ఇలాగే ఉంటే తన ప్రాణాలకే ప్రమాదం. తనతో ఎలాగైనా తినిపించాలి. సరే డాక్టర్ అంకుల్. వాచ్మెన్, మెడికల్ వార్డ్కి వెళ్ళి ఈ మందులు తీసుకో. అలాగే సార్ అని వెళ్ళిపోతాడు వాచ్మెన్. నేను బ్రెడ్ పాలు పంపిస్తాను, తనతో తినిపించి తాగించు. అలాగే డాక్టర్ అంకుల్ అని యామినిని ఎలాగోలా బ్రతిమిలాడి బ్రెడ్డు పాలు తాగిస్తుంది అంజలి. నువ్విలాగా ఏడుస్తూ ఉంటే పైనున్న అమ్మా నాన్న బాధపడతారు. అక్క, మనం ఇక్కడ ఉండొద్దు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాము. అలాగే వెళ్ళిపోదాంలే. వాచ్మెన్ మందులు తీసుకొచ్చి, ఇక మనం ఆశ్రమంకి వెళ్దాం పదండమ్మా అని ముగ్గురు హాస్పిటల్ నుండి వెళ్ళిపోతారు. సుజాత, నేను ఆశ్రమానికి వెళ్ళి ఒకసారి పిల్లల్ని చూసొస్తాను. ఏం అక్కర్లేదులేండి, వాళ్ళు బాగానే ఉంటారులే. అదేంటే అలా మాట్లాడతావు? ఇప్పుడు మీరు వెళితే వాళ్ళు మీ వెంటపడి వచ్చేస్తారండి. తర్వాత నేను జావాలి. అలా ఏం కాదు. ఎందుకు కాదు? పెద్దదేమో గాని ఆ చిన్నపిల్ల యామిని కాస్త ముండి రకంలా ఉంది. ఖచ్చితంగా మీ వెంటపడుతుంది. మనతో వచ్చేవాళ్లే అయితే మనం అడిగినప్పుడే వచ్చేవాళ్ళు కదా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. వాళ్ళకి ఆశ్రమంలో ఉండడం ఇష్టం లేక మీతో వస్తామంటారు. ఆ వార్డెన్ కూడా వాళ్ళని మీతో తీసుకుపోమ్మని బలవంతం పెడుతుంది. ఎందుకొచ్చిన బాధ? వెళ్లకుండా ఉంటే సరిగదా. పాపం చిన్నపిల్లలే వాళ్ళు. మనం ఎవరం వెళ్ళకపోతే దిగులు పడిపోతారు. పడనివ్వండి, మొదట్లో అలాగే ఉంటారు. తర్వాత నెమ్మదిగా అలవాటు పడతారు. ఇప్పుడు మీరు వెళితే మళ్ళీ మొదటికొస్తారు. ఎప్పటికైనా ఒంటరి జీవితాలకి అలవాటు పడాల్సిందే కదా. ఒకసారి చూసి వస్తానే, మనసు గుంజుతుంది. నా మాట వినకుండా మీరు గాని వెళితే నేను పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మళ్ళీ తిరిగి రాను అని బెదిరించటంతో మౌనంగా ఉండిపోతాడు శ్రీనివాస్. మరోపక్క విజయదుర్గ భర్త అయిన సూర్యం, రేపు దసరా పండక్కి ఆశ్రమానికెళ్ళి మీ తమ్ముడి పిల్లని తీసుకురావే. ఏంటి తీసుకొచ్చేది? వస్తే మళ్ళీ పోతారనుకుంటున్నారా? ఇక్కడే తిష్టవేస్తారు. పోనీలే, మనకి ఒక్కడే కొడుకు గదా. మీ తమ్ముడి పిల్లలుంటే ఏం పోతుంది? అంతటితో సరిపోతుందా? మగపిల్లలు కూడా కాదాయే, కట్నాలొస్తాయని ఆశపడ్డానికి. పైగా మనం ఖర్చు పెట్టుకుని పెంచి పెద్ద చెయ్యాలి. ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళకే అయిపోతే రేపు మన కొడుకు పరిస్థితి ఏమిటి? పాపమే. నాకు లేని పాపం మీకొచ్చిందా? వాళ్ళు మీకంటే నాకే దగ్గర బంధుత్వం. నోరు మూసుకొని కూర్చోండి. ఈ రోజుల్లో మనుషులకి మానవత్వమే లేదు, డబ్బే ప్రధానం. ఇక ఆపండి మీ నీతి బోధనలో. అవి వినటానికి బాగుంటాయి, పాటించడానికి కాదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న మనకి ఎంతో సాయం చేశారు. ఊరికే చేశారా ఏంటి? తిరిగి మళ్ళీ ఇచ్చిన డబ్బు తీసుకున్నాడుగా. అతనేమైనా కోటీశ్వరుడా వద్దండానికి? మనలాగే మధ్యతరగతి కుటుంబీకుడు. తన సంసారం జరగొద్దా? అదే నేను అంటున్నాను, మన సంసారం గురించి మాత్రమే ఆలోచించండి అని. నీకు చెప్పటం వృధా ప్రయాస. తెలిసిందిగా, ఇక మీ పని మీరు చూసుకోండి. వాచ్మెన్ ద్వారా విషయం తెలుసుకున్న వార్డెన్, ఇంకా నా వల్ల కాదు. మీ బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేసి మిమ్మల్ని తీసుకెళ్లమని చెప్తాను. వద్దు మేడం. ఏం? ఎందుకొద్దు? వాళ్ళు మమ్మల్ని విడదీస్తారు. నేను లేకపోతే మా చెల్లి అసలుండలేదు. ఏది కుదరదంటే ఎలాగా? మేము మా ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడ మిమ్మల్ని ఎవరు చూస్తారు? మమ్మల్ని మేమే చూసుకుంటాం. మాకెవరితోనూ పని లేదు. మంచిది. వాచ్మెన్, రేపు వీళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ఊర్లో వదిలేసిరా. అలాగే మేడం. మీ ధైర్యానికి ముచ్చట పడాలో
లేక జాలి పడాలో అర్థం కావట్లేదు పాప. పెద్దవాళ్లే సంసారాలేదలేక అల్లాడిపోతున్నారు. చిన్నపిల్లలు మీ వల్ల ఏమవుతుందో ఏంటో అని బెంగగా ఉందమ్మా. అంకుల్, అది మా ఇల్లే కదా. మా అమ్మ నాన్న ఎక్కడున్నా మాతోనే మాకు తోడుగా ఉంటారు. మా ఊరి వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు, మాకు సహాయం చేస్తారు. ఈ ఆశ్రమంలో కంటే మా ఇంట్లోనే మేము హాయిగా ఉంటాం. అది కాదమ్మా, మీకు తిండి తిప్పలు వంట ఎవరు చేసి పెడతారు? నాకు వంట చేయడం వచ్చు అంకుల్. మా అమ్మ ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఇంట్లో వంట చేసేదాన్ని. పాప, మీకెప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నాకు చెప్పండి. ఇదిగో ఈ డబ్బులు మీ దగ్గరుంచమ్మా అని తన దగ్గరున్న కొంత డబ్బు అంజలి చేతిలో పెడతాడు. థ్యాంక్స్ అంకుల్. బస్సొచ్చింది, పదండి అని బస్సెక్కి వాళ్ళ ఊరికి వెళ్తారు. పిల్లల్ని చూసి పక్కింటి స్పందన, అంజలి, యామిని బాగున్నారా అమ్మా? బాగున్నామక్కా. ఏంటి మీ ఇల్లు ఎలా ఉందో చూసిపోదామని వచ్చారా? లేదక్క, ఇక్కడే ఉండిపోదామని వచ్చాం. ఆ మాట విని స్పందన ఆశ్చర్యపోతుంది. ఇక్కడుండడం ఏమిటమ్మా? చిన్న పాప ఆశ్రమంలో సస్యమీర ఉండనని చెప్పి ఒక్కటే ఏడుస్తుంది. అందుకే తీసుకొచ్చానమ్మా. పోనీలండి, మేమంతా ఉన్నాంగా, వాళ్ళని చూసుకుంటాం. సరే, ఇక మరి నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే అంకుల్. బాయ్ అంకుల్. మరుసటి రోజు ఉదయం ఊర్లోని టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్న అంజలిని చూసి ఆ టిఫిన్ సెంటర్ యజమాని, ఏంటమ్మా అంజలి, టిఫిన్ కావాలా అని టిఫిన్ పార్సిల్ కట్టి అంజలికి ఇవ్వబోతాడు. వద్దు. ఏమ్మా, ఏమైంది? టిఫిన్ కోసమే కదా వచ్చావు? అవును. మరైతే తీసుకో. నా దగ్గర డబ్బులు లేవంకుల్. పర్వాలేదమ్మా, తీసుకో. నాకు రోజు కావాలి, 2 ప్లేట్లు కావాలి. రోజునా? యజమాని కొద్దిసేపు ఆలోచించి, సరే అలాగే తీసుకోమ్మా. తల్లిదండ్రి లేని పిల్లలు గదా, ఆ మాత్రం జాలి మీపై నాకుండదా? అయినా వద్దంకుల్. మళ్ళీ ఏంటమ్మా? ఊరికే వద్దు, మీకు డబ్బులిచ్చే తీసుకుంటాను. ఇందాక డబ్బుల్లేవన్నావుగా, మరి ఎలా ఇస్తావు? మీ దగ్గర ఏదైనా పనివ్వండి, చేస్తాను. నాకు ఎంతో కొంత జీతం ఇవ్వండి, అందులో నుండి నా టిఫిన్ డబ్బులు తీసేసుకోండి. ఆ మాటకి ముగ్ధుడైపోతాడు యజమాని. ఫ్రీగా వస్తే పెనాయిలు కూడా తాగే మనుషులున్నారమ్మా మన సమాజంలో. అలాంటిది ఊరికి ఏదీ తీసుకోకూడదని ఇంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచించావమ్మా. నీ ఆలోచన నాకు నచ్చింది. సరే, అక్కడ ప్లేట్లున్నాయి, వెళ్ళిగడుగు. అంజలి అలా స్కూల్ టైం వరకు ప్లేట్లు కడిగి వచ్చేటప్పుడు డబ్బులు టిఫిన్ తీసుకుని ఇంటికొస్తుంది. అక్క, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? నాకు ఆకలవుతుంది. మనకి టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళాను చెల్లి, ఇదిగో. హాయ్ పూరి అని ఇష్టంగా తింటుంది యామిని. తర్వాత చెల్లికి జడవేసి తాను వేసుకుంటుంది. ఇద్దరూ బడికి వెళ్ళిపోతారు. పిల్లలు చూశారా? అంజలి, యామిని వాళ్ళ అమ్మా నాన్న లేకపోయినా ఎంత చక్కగా రెడీ అయ్యి స్కూలుకొస్తున్నారో. వెరీ గుడ్ అంజలి, వెరీ గుడ్ యామిని అని టీచర్ వాళ్ళని మెచ్చుకుంటుంది. మధ్యాహ్న భోజనం స్కూల్లోనే పెట్టడంతో అక్కడే తింటారు. ఆంటీ, మీ దగ్గర మిగిలిపోయిన కొంచెం పాడైపోయిన కూరగాయలున్నాయా? ఎందుకమ్మా, మంచి విత్తనం తీసుకో. వద్దు, డబ్బులు నా దగ్గర లేవు కదా. అయితేలమ్మా, ఊరికే ఇస్తాను, తీసుకో. ఊరికే నాకొద్దు, కొంచెం ధర తగ్గించి ఇవ్వండి. ఇవిగో డబ్బులు. సరే అయితే, ఇదిగో తీసుకో అని కొన్ని కూరగాయలిస్తుంది మంగమ్మ. నారబోసినోడే నీరు పోతాడంటే ఇదేనేమో. తల్లిదండ్రి లేకపోయినా ఆ దేవుడు వీళ్ళకి బతికే ధైర్యాన్ని ఇచ్చాడు. ఎవరి మీద ఆధారపడకుండా ఎంత చక్కగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వీళ్ళని సోతే ముచ్చటేస్తుంది. ఈ పిల్లల గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అని అనుకుంటుంది మంగమ్మ. అంజలి ఆ కూరగాయలతో రాత్రిపూట వంట చేస్తుంది. అంజలి తెలివితేటలు చూసి చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోతారు. కాలం ఎలాంటి గాయాన్నైనా మాన్పిస్తుంది అన్నట్టు తన తల్లిదండ్రుల జ్ఞాపకాలను నెమ్మదిగా మర్చిపోయి మామూలుగా అయిపోతుంది యామిని. అంకుల్, చెల్లికి బేబీ కటింగ్ చేయండి. బేబీ కటింగా? ఎందుకమ్మా? ఆడపిల్లకి జడే అందం, ముచ్చటగా ఉంటారు చూడ్డానికి. చెల్లికి జడ వేసి నేను కూడా వేసుకునేసరికి చాలా టైం పడుతుంది. దానివల్ల రోజు స్కూల్కి లేటుగా వెళ్తున్నాం.
చెల్లి ఇంకా చిన్నదే కదా అని అందుకే చెల్లికి హెయిర్ కట్ చేయమంటున్నాను. సరే అలాగే చేస్తానులే అని యామినికి బేబీ కటింగ్ చేస్తాడు. అద్దంలో చూసుకుంటూ, అక్క, బేబీ కటింగ్లో నేను ఎంత బాగున్నానో కదా. అవును చెల్లి. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అంజలి పక్కింటి జానకమ్మ ఇంటికెళ్తుంది. రామయ్య బాబాయ్, రామయ్య బాబాయ్ అని పిలవటంతో లోపల్నుండి జానకమ్మ బయటికొస్తుంది. ఏంటమ్మా అంజలి, రామయ్య బాబాయ్ లేరా పిన్ని? పొలానికెళ్ళాడమ్మా. సరే, పొలానికే కదా, వెళ్ళి కలుస్తాన్లే అని అంజలి వెళ్ళిపోతుంటే, అంజలి ఒక్క నిమిషం ఆగమ్మా అని లోపలికి వెళ్ళి ఒక క్యారేజ్లో అన్నం సర్ది వచ్చి అంజలికిస్తుంది. బాబాయికి ఇవ్వమంటావా పిన్ని? మీ బాబాయి క్యారేజ్ తీసుకెళ్ళాడమ్మా. మరి ఇదెందుకు పిన్ని? అది మీకేనమ్మా, ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరు తినండి. వద్దు పిన్ని, ఇప్పుడే తిన్నాము. పిచ్చి పిల్ల, అబద్ధం చెప్తే ఎలా నమ్ముతాననుకున్నావు? నీ మొహం చూస్తే తెలియడం లేదు, పీక్కుపోయి స్పష్టంగా కనిపిస్తా ఉంటే. రోజు స్కూల్ ఉంటది కాబట్టి మధ్యాహ్నం అక్కడే తినేవాళ్ళు. ఈరోజేమో ఆదివారమాయే, తీసుకోమ్మా. అంజలి క్యారేజ్ తీసుకొని, థ్యాంక్స్ పిన్ని. చూడమ్మా, నీకేది కావాలన్నా మొహమాట పడకుండా నన్నడుగు. మీరందరూ లేకపోతే మేము ఏమైపోయేవాళ్లమో. అవేమీ ఆలోచించకమ్మా, ముందెళ్ళన్నం తినండి. సరే పిన్ని. అంజలి క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోతుంది. అక్క, ఆకలేస్తుంది, తినడానికేదైనా తెచ్చావా? ఇదిగో అన్నం తెచ్చాను. ఈ క్యారేజ్ ఎక్కడిదక్కా? మన పక్కింటి జానకమ్మ పిన్ని ఇచ్చింది. త్వరగా క్యారేజ్ విప్పు, తిందాము అని ఇద్దరూ భోజనం తింటూ ఉంటారు. చెల్లి, అన్నం తిన్న తర్వాత క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు జానకమ్మ పిన్నికి నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పు. నేను రామయ్య బాబాయ్ దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే అక్క. ఒకరోజు భార్యకి తెలియకుండా ఆశ్రమానికొస్తాడు శ్రీనివాస్. నమస్తే వార్డెన్ గారు, మా పిల్లలు అంజలి యామినిని కొంచెం పిలుస్తారా మేడం? చేర్పించేటప్పుడు వారం వారం వచ్చి చూసిపోతాము, మీకే ఇబ్బంది కలగనివ్వమని 100 మాటలు చెప్పి తీరా ఎన్నాళ్ల తర్వాత వచ్చారా? క్షమించండి మేడం, కొంచెం ఇబ్బంది ఉండి రాలేదు. ఒకసారి మా పిల్లల్ని పిలిపించండి, చూసి వెళ్తాను. ఇంకెక్కడ పిల్లలో? ఎప్పుడో వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయారా? ఎక్కడికి? ఇంకెక్కడికే, వాళ్ళూరికి. చిన్నపిల్లలు, వాళ్ళని అలా ఎలా పంపించారండి? మీకసలు మనస్సాక్షుందా? అని వార్డెన్ మీద మండిపడతాడు శ్రీనివాస్. ఇది మరీ బాగుంది. వాళ్ళు వెళ్తామని ఒకటే గోల చేస్తుంటే నేను మాత్రం ఏం చేస్తాను? అంత ప్రేమున్నవాడివి, అప్పుడే నీ తిప్పలేవు నువ్వు పడి మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు కదా. ఇక్కడ చేర్పించడం దేనికో? గతి లేక ఇక్కడ చేర్పించాను. నా పరిస్థితి అలాంటిది, మింగలేను కక్కలేను. ఇద్దరే ఎలా వెళ్లారు ఏంటో. లేదు సార్, నేనెళ్ళి వాళ్ళని క్షేమంగా ఇంటి దగ్గర దింపొచ్చాను. చాలా కృతజ్ఞతలండి మీకు అని గబగబా అంజలి వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు శ్రీనివాస్. ఏంటమ్మా అంజలి, ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? ఆదివారం కదా బాబాయ్. అవును గదా, మర్చిపోయానమ్మా. చెప్పమ్మా, ఏంటిట్టా వచ్చావు? బాబాయ్, కొంచెం అవసరం ఉంది, కౌలు డబ్బులిస్తారా? అదేంటమ్మా, ముందు కౌలు కావాలని చెప్పి కౌలు డబ్బులు మీ సుజాత పిన్ని ఎప్పుడు అడిగి తీసుకుందిగా. ఓ అలాగా అని అంజలి డీలా పడిపోవటం రామయ్య గమనిస్తాడు. మీ పిన్ని ఆ డబ్బులు మీకు ఇవ్వలేదా? ఇచ్చింది బాబాయ్, నేనే మర్చిపోయానులే. ఈసారి నుండి కౌలు డబ్బులు నేరుగా నాకే ఇవ్వండి. అలాగేనమ్మా. అంజలి వెళ్ళిపోతుంటే అంజలి చెప్పిన మాటలకు అనుమానం వచ్చిన రామయ్య, అమ్మా అంజలి, ఓ నిమిషం ఉండమ్మా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. డబ్బులు మీరు ఆల్రెడీ మా పిన్నికి ఇచ్చారు కదా. ఆ సుజాత మీకసలు డబ్బులిచ్చుండదు. ఆవిడ పరువు పోతుందని నువ్వలా అబద్ధం చెప్పావని నాకు అర్థమైందమ్మా. తీసుకో అని కొంత డబ్బు తన చేతిలో పెడతాడు రామయ్య. నా దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేస్తాను బాబాయ్. అవసరం లేదమ్మా. ఊరికి అయితే ఈ డబ్బులు నాకొద్దు బాబాయ్. సర్లే, వచ్చే సంవత్సరం నేను నీకెట్టాగు కౌలు డబ్బులు ఇవ్వాలి కదమ్మా, అందులో ఈ డబ్బులు తగ్గించి మిగతావి తీసుకుందులే. అయితే సరే బాబాయ్ అని వెళ్ళిపోతుంది అంజలి. ఒరేయ్ శ్రీనివాసు, ఇప్పుడైనా రావటం? అవును బాబాయ్, మీరసలు మనుషులేనట్రా. ఆ చిన్నపిల్లలిద్దరినీ అట్టా పట్టించుకోకుండా వదిలేస్తారా?
శ్రీనివాస్ ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటాడు. మాట్లాడవేంట్రా? ఏం చెప్పమంటావు బాబాయ్? ఈ ఆడవాళ్ళకి పొట్టిల్లు తరపు వాళ్లే గాని అత్తింటి తరపున వాళ్ళంటే గిట్టదు కదా, అందుకే రాలేకపోయాను. అట్టాంటి సమస్యలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయిరా. మాగాడే ఎట్టాగోలా వాటిని దారికి తెచ్చుకోవాలి. సరే బాబాయ్, నేను వెళ్తాను అని శ్రీనివాస్ ఇంటికి వెళ్లేసరికి తాళం వేసుంటుంది. ఇదేంటి, ఇంటికి తాళం వేసుంది? పిల్లలెక్కడికి వెళ్ళుంటారు? అప్పుడే పక్కింటి స్పందన శ్రీనివాస్ని చూసి, అంకుల్, అంజలి యామిని వాళ్ళు స్కూల్కి వెళ్లారు. అలాగా, సరేనమ్మా, అక్కడికెళ్ళి కలుస్తానులే అని స్కూల్కి వెళ్తాడు శ్రీనివాస్. అంజలి, యామిని బాబాయ్ అంటూ శ్రీనివాస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మా అంజలి, యామిని, ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం బాబాయ్. ఇన్నాళ్లకి మేము గుర్తొచ్చామా బాబాయ్? ఆ మాటకి శ్రీనివాస్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పరిస్థితులు అనుకూలించలేదమ్మా. సర్లే బాబాయ్, నువ్వు మాత్రం ఏం చేస్తావ్? మీకోసం స్వీట్స్ తెచ్చాను, తినండి అని పిల్లలకిస్తాడు శ్రీనివాస్. బాబాయ్, ఇక నుండి నువ్వు కూడా మాతోనే ఉంటావా? లేదమ్మా, అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటానులే. రాత్రిపూట భయం వేస్తుంది బాబాయ్. అప్పుడు అక్క ఆంజనేయ స్వామి ఫోటో పక్కన పెడుతుంది. అంతే, నా భయం మొత్తం పోయి హాయిగా నిద్రపడుతుంది. శ్రీనివాస్కి కన్నీళ్లాగా. నీకోసం ఏమీ చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండమ్మా. పర్వాలేదులే బాబాయ్, చూడ్డానికి వచ్చావు కదా. సరేనమ్మా, నేనెళ్ళొస్తాను. మళ్ళీ మీ పిన్నికి తెలిస్తే గోల్ చేస్తుంది. అలాగే బాబాయ్. నన్ను క్షమించానయ్యా, నేనింతకంటే వాళ్ళకేమీ చేయలేకపోతున్నాను అని బాధపడుతూ వెళ్ళిపోతాడు శ్రీనివాస్. ఇదిగో, నీకీ విషయం తెలుసా? ఏంటది? మీ తమ్ముడు పిల్లలు ఆశ్రమంలో లేరంట. అలాగా, మరెక్కడికి వెళ్లారు? మా చిన్న తమ్ముడు తీసుకెళ్లాడా ఏంటి? నాకు మొదటి నుండి అనుమానమే. వాళ్ళని చేరదీసి వాళ్ల పేరు మీద ఉన్న ఆ పొలం కొట్టేయాలని వాడి ప్లాను. చిచ్చి, శ్రీనివాస్ మరీ అంత నీచుడు కాదు. కాని వాడి భార్య అలాంటిదేలే. దాని గురించి నాకు బాగా తెలుసు. పూర్తిగా చెప్పే వరకు ఏది వినవు గదా? చెప్పండి. పిల్లలు వాళ్ళింటికే వెళ్ళిపోయారంట. ఇద్దరే ఉంటున్నారంట. అవునా? అమ్మో, వీళ్ళకి ఎంత ధైర్యం ఉంది! ఒకసారి వెళ్ళి చూసొద్దాం. అమ్మో, నేను రాను. ఆ ఊరోళ్ళు సూటిపోటి మాటలతో తిట్టిపోస్తారు. అందరూ కలిసి ఆ శాంతని మన నెత్తిన పెడతారు. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగోదు. ఇప్పుడు మనం వెళితే మాత్రం అనుకునే వాళ్ళు అనుకోకుండా ఉంటారా ఏంటి అని లోపలికి వెళ్ళిపోతుంది విజయదుర్గ. ఎక్కడికెళ్లారు? అది నాకు తెలుసు, మీ అన్నయ్య గారి పిల్లల కోసం ఆశ్రమానికి వెళ్ళారు కదా. కాదు, నువ్వద్దని నాకెందుకెళ్తాను? వేరే పని మీద వెళ్ళానులే. ఏంటా పని? మగాళ్ళన్నాక 1,00,000 పనులుంటాయి. అన్నీ ఆడవాళ్ళకి చెప్పాలంటే ఎలా అని విసుక్కుంటూ లోపలికి వెళ్తాడు శ్రీనివాస్. ఈ మనిషి నా దగ్గర ఏదో దాస్తున్నాడు అని అనుకుంటుంది సుజాత. అక్క, నా యూనిఫాము చిరిగిపోయింది, కొత్తది కొనివ్వవా? అన్ని డబ్బులు మన దగ్గర లేవు చెల్లి. స్పందన అక్క దగ్గరికి వెళ్ళి కుట్టించుకుని వస్తాను, ఉండు. అలాగే. ఏంటమ్మా అంజలి, ఇలా వచ్చావు? మా చెల్లెలది స్కూల్ డ్రెస్ చిరిగిపోయిందక్క, కొంచెం కుట్టు పెట్టవు. ఇలా ఇవ్వమ్మా అని కుట్టి తనకిస్తుంది. అక్క, నాకు కూడా మిషన్ కుట్టడం నేర్పిస్తావా? హో, తప్పకుండా. రోజు స్కూల్ అయిపోయాక షాప్కొచ్చే, నేర్పిస్తా. థ్యాంక్స్ అక్క. అలా రోజు అంజలి సాయంత్రం పూట మిషన్ కుట్టడం నేర్చుకుంటూ ఉంటుంది. ఒకరోజు అంజలి, మేమిద్దరం చదువుకుంటే ఇల్లు జరగడం కష్టంగా ఉంది, కాబట్టి ఎవరో ఒక్కరు మాత్రమే చదువుకోవాలి అని అనుకుంటుంది. చెల్లి, రేపటి నుండి నేను స్కూల్ మానేస్తున్నాను. ఎందుకక్కా? నాకేమో చదువు సరిగ్గా రావడం లేదు, చదవాలనిపించడం లేదు. అందుకే స్కూల్ మానేసి పనికి వెళతాను. నాకైతే చదువుకోవడం అంటే ఇష్టమే అక్క, నేను చదువుకుంటానులే. అలాగే. అలా చదువు మానేసిన అంజలి ఇంట్లో పనిచేసుకుని మిగతా సమయమంతా కుట్టు మిషన్ వర్క్ నేర్చుకుంటూ ఉంటుంది. యామిని, మీ అంజలి అక్క స్కూల్కి రావడం లేదు, ఎందుకు? మా అక్కకి చదువుకోవడం ఇష్టం లేదట మేడం అని అంజలి చెప్పిన విషయం టీచర్కి చెప్తుంది. క్లాస్ ఫస్ట్ తను, అలాంటిది తనకి చదువు రావడం లేదని స్కూల్ మానేయడమేంటి? సరే, నువ్వెళ్ళు. ఒకరోజు కిరాణా షాప్ దగ్గర సరుకులు తీసుకుంటూ ఉండగా అంజలికి స్కూల్ టీచర్ కలుస్తుంది. అంజలి, నేనే ఒక రోజున నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను.
ఇంతలో అనుకోకుండా నువ్వే ఇలా కలిసావు. ఎందుకు మేడం? నువ్వు స్కూలుకి ఎందుకు రావట్లేదు? తన పరిస్థితి వివరిస్తుంది అంజలి. మరి మీ చెల్లేంటి నాకలా చెప్పింది? చెల్లి బాధపడుతుందని తనకి నేనే అలా అబద్ధం చెప్పాను మేడం. అలాగా, నీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా. బాధపడకు, నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. థ్యాంక్స్ మేడం. కొద్ది రోజుల్లోనే మిషన్ కుట్టడం బాగా నేర్చేసుకుంటుంది అంజలి. వెరీ గుడ్ అంజలి. ఇక నుండి నువ్వు సాయంత్రం ఇక్కడే పనిచేసుకుని సంపాదించుకోవచ్చు. థ్యాంక్స్ అక్కా. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు పక్కింటి పిన్నైన జానకమ్మ ఇంటికి వెళ్తుంది అంజలి. పిన్ని, నెల నెలా మీతో పాటు నేను కూడా చిట్టి కట్టుకుంటాను. నా తల్లే, ఎంత ముందు చూపే నీకు. చెల్లిని బాగా చదివించి మంచి ప్రయోజకురాలిని చేయాలి కదా. మరి నీకు చదువుకోవాలని లేదా అంజలి? ఎందుకు లేదు? చదువంటే నాకు ప్రాణం పిన్ని. కానీ ఇద్దరం చదువుకుంటే ఇల్లు ఎలా గడుస్తుంది? అందుకే నా ఇష్టాన్ని చంపుకొని కుట్టు పని నేర్చుకున్నాను. చెల్లెలంటే ఎంత ప్రేమో కదా అంజలి నీకు. సరే, నువ్వనుకున్నట్టే చిట్టి కడుదుగాన్లే అని అంటుంది జానకమ్మ. మరోపక్క యామినికి స్కూల్కి వెళ్లటం రావటం, ఫ్రెండ్స్తో ఆడుకోవటం తప్ప ఇంట్లో పరిస్థితుల గురించి మాత్రం ఏమాత్రం పట్టించుకోదు. అలా వాళ్లు పెరిగి పెద్దవాళ్ళవుతారు. యామిని 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. కంగ్రాట్స్ చెల్లి అని సంతోషంగా చెల్లిని ముద్దు పెట్టుకుంటుంది అంజలి. ఆ సంతోషాన్ని ఊరంతా పంచుకోవటం కోసం బయటికి పరిగెడుతుంది. ఇదిగో పిన్ని, అమ్మమ్మ, బాబాయ్, తాతయ్య, మా చెల్లి 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది తెలుసా? అని ఊరంతా డప్పేస్తుంది అంజలి. చెల్లి పాస్ అయితే ఎంత సంతోషపడుతున్నావమ్మా. అంతా నీ త్యాగం ఫలితం అంజలి. పడుకున్నా లేచిన చెల్లెలి చదువు చదువు అని ఎప్పుడు కలవరిస్తానే ఉంటదే అని ఊరివాళ్లు అంజలిని మెచ్చుకుంటారు. మనసులో యామిని, ఇదేంటి, నేను బాగా చదివి మార్కులు తెచ్చుకున్నా కాని ఊరివాళ్లు అక్కనే పొగుడుతున్నారు. ఇందులో నా కష్టమేమీ లేదా అని యామినికి కోపం వస్తుంది. యామిని మంచిదే, కాని తనకంటూ నలుగురిలో గుర్తింపు, నలుగురు తనని పొగడాలని కోరుకునే మనస్తత్వం. చెల్లెలు పాసైన సందర్భంగా తనకి ఇష్టమైన స్వీట్ చేసి పెడుతుంది అంజలి. ఏంటే మొహం అలా పెట్టుకుని డల్గా ఉన్నావ్? హ్యాపీగా ఉండాలి. తిను. ఇవిగో ఈ డబ్బులు తీసుకుని నీకిష్టమైనవి కొనుక్కో. అక్కా, సమ్మర్ హాలిడేస్ అయిపోగానే నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతాను. అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జాయిన్ అవుదు గాని. నేనక్కడ జాయిన్ అవ్వను. ఏం? ఎందుకు? నా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవుతున్నారు. నేను కూడా అక్కడే జాయిన్ అవుతాను. అమ్మో, ప్రైవేట్ కాలేజా? అంత డబ్బులు మన దగ్గర ఎక్కడివి చెల్లి? లేదు, నేను చదివితే అక్కడే చదువుతాను, లేదంటే మానేస్తాను అంటూ అలుగుతుంది యామిని. 2 రోజులు పోతే తనే దారికొస్తుందిలే. బాబాయ్, ఇక నుండి మా పొలం నేనే చేసుకుందాం అనుకుంటున్నాను. యమ్మా, కౌలు సరిపోవటం లేదా? అలాంటిదేమీ లేదు బాబాయ్. మొహమాట పడికే, ఎంత కావాలో అడుగు, మేమేం అనుకోము. మీ దగ్గర నాకు మొహమాటమేముంది పిన్ని? మమ్మల్ని మీ సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. నాకు మీ దగ్గరున్న స్వతంత్రం ఇంకెవరి దగ్గర లేదు. మరైతే కారణమేంటో చెప్పమ్మా. చెల్లి పై చదువులకు వెళుతుంది, డబ్బులు అవసరం అవుతుంది. నేను మిషన్ కుట్టగా వచ్చే డబ్బులతో పాటు పంట డబ్బులు కూడా తోడైతే కాస్త నన్ను అవసరానికి ఆదుకుంటాయని. నీకు వ్యవసాయం రాదు కదమ్మా. ఏది పుడుతూ నేర్చుకోలేం కదా పిన్ని, చేస్తుంటే అదే అలవాటవుతుంది. మంచి మాట చెప్పావమ్మా. కాని ఒంటరి ఆడపిల్లవే, వ్యవసాయం చేయలేవమ్మా. పరిస్థితులే అన్నింటినీ ఎలా చేయాలో నేర్పిస్తాయిలే పిన్ని. ఎంత చిన్న వయసులోనే జీవితం మొత్తం చదివేసిందానిలా ఎంత బాగా సమాధానం చెప్తున్నావమ్మా. అలాగే, నీ ఇష్ట ప్రకారమే మీ పొలం నువ్వే చేసుకో. నాకు వ్యవసాయం కొత్త కనుక పంట వేయడానికి మీ సలహాలు సహాయం కావాలి బాబాయ్. తప్పకుండా తల్లి. అమ్మా నాన్న లేకపోయినా ధైర్యంగా జీవిస్తా. వ్యవసాయం చేయాలనుకునే నీలాంటి ఆడపిల్లకి సాటి మనిషిగా ఆ మాత్రం అండగా నిలబడకపోతే నా పెద్దరికానికి ఇంక విలువే ఉంటుందమ్మా. థ్యాంక్స్ బాబాయ్. అలా రాములు బాబాయ్ సహాయంతో, సలహాలతో వరి పంట వేస్తుంది అంజలి. మరోపక్క ఇంటి దగ్గర యామిని, ఇలా అయితే అక్క నా మాట వినేలా లేదు. అన్నం నీళ్లు మానేస్తే తనే ఒప్పుకుంటుంది అని అనుకుంటుంది యామిని. పొలం నుండి అప్పుడే వచ్చిన అంజలి, ఇదేంటే వండిన అన్నం మొత్తం అలాగే ఉంది, ఎందుకు తినలేదు? నువ్వు నన్ను ప్రైవేట్ కాలేజీలో చేర్పిస్తానంటేనే తింటాను, లేదంటే ఇలాగే పస్తులుంటాను
అలా పట్టు వదలకపోవటంతో అంజలి ఇక చేసేదేమీ లేక, సర్లే, నా తిప్పలేవో నేను పడతానులే. నీకు నచ్చినట్టే ఆ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవుదు గాని, ఇక తిను. ఏంటమ్మా ఇలా వచ్చావు? మీ సహాయం కోరొచ్చాను తాతయ్య గారు. ఏంటమ్మా చెప్పు. నాకు కొంత డబ్బు కావాలి, అప్పుగా కావాలి. నా చెల్లిని కాలేజీలో చేర్పించాలి. పంట చేతికి రాగానే మీ డబ్బులు వడ్డీతో సహా ఇచ్చేస్తాను. వడ్డీ వద్దు, ఏమొద్దులే అమ్మా, అసలు ఇస్తే చాలే అని కొంత డబ్బులు అంజలి చేతిలో పెడతాడు. లేదు తాతయ్య గారు, వడ్డీతో కలిపే ఇస్తాను అని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది అంజలి. ఆత్మాభిమానం గల ఆడపిల్లలు ఎవ్వరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడరు. అంజలి చెల్లెల్ని ప్రైవేట్ కాలేజీలో చేర్పిస్తుంది. హే అంజలి, వాట్ ఈస్ సర్ప్రైజ్! నువ్విక్కడ జాయిన్ అవుతావని మేమస్సలు ఊహించలేదు. ఊహించని వాటిని నిజం చేయడమే ఈ యామిని స్పెషాలిటీ. 2 years ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మన బ్యాచ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది నువ్వే యామిని. కంగ్రాట్స్. ఒట్టి కంగ్రాట్సా? ట్రీట్ ఏం లేదా? ష్యూర్, క్యాంటీన్కి వెళ్దాం పదండి. ఇంట్లో ఉదయం వంట చేసి చెల్లెల్ని కాలేజ్కి పంపిన తర్వాత పనులు పూర్తి చేసుకుని పొలం వెళ్లి దగ్గరుండి కూలీలతో పని చేయించి మళ్లీ పొలం నుండి టైలర్ షాప్కి రావటం చేస్తూ ఉంటుంది అంజలి. ఇలా కొద్ది రోజుల తర్వాత అటు ఇటు వెళ్లటానికి నడవటం ఇబ్బందిగా అనిపించి ఒక సైకిల్ కొనుక్కుంటుంది అంజలి. అలాగే మరికొద్ది రోజులకి ఒక ఆవును కూడా కొంటుంది. సైకిల్ పైనే పొలానికి వెళ్లటం, ఆవుకి గడ్డి తీసుకురావటం, ఇలా అన్ని పనులు చేస్తుంది. అంజలి శ్రమ, పట్టుదల, సంపాదన చూసి ఊరివాళ్లు చాలామంది అంజలిని మెచ్చుకుంటూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు చెల్లెలు పడుకుందనుకుని అంజలి లేచి బయటకు వెళ్తూ ఉండగా మెలకు వచ్చిన యామిని, ఎక్కడికి వెళ్తున్నావక్కా? అది లోపల గాలి తగలడం లేదు యామిని, చెమట పోస్తుంది. బయట చల్లటి గాలికి కాసేపు అరుగుపై కూర్చుందామని వెళ్తున్నానులే. ఈరోజు కాదు, ప్రతిరోజు ఇదే టైంకి బయటకు వెళ్తున్నావు. నేను చాలాసార్లు చూశాను. అదా, ఒక్కోరోజు బట్టలు కుట్టేవి చాలా ఉండడంతో రాత్రిపూట కూడా ఓవర్ టైం మిషన్ కుట్టాల్సి వస్తుందిలే. అందుకే షాప్కి వెళ్తున్నాను. నువ్వు పడుకో, నేను పని చూసుకుని వచ్చేస్తాను. సరే అక్క. అంజలి వెళ్ళిపోతుంది. అక్క నిజంగానే షాప్కి వెళుతుందా లేక ఇంకెక్కడికైనా వెళుతుందా తెలుసుకోవాలి అని అనుకుని తన వెనకాలే ఫాలో చేస్తుంది. అంజలి నేరుగా టైలరింగ్ షాప్కి వెళ్ళిపోతుంది. యామిని సైలెంట్గా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఒకరోజు కాలేజ్లో వర్ష, స్వాతి, వసంత్, ఆదర్శ్, యామిని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. హే యామిని, నువ్వు కూడా వస్తున్నావు కదా? ఎక్కడికి? ఎక్కడికా, ఈ సండే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఫన్. పిక్నిక్కి వెళ్తున్నాం. హే స్వాతి, యామినికి విషయం చెప్పలేదా? చెప్పి ఉపయోగం ఏముంది? మొదట వస్తాను అంటది, తర్వాత వాళ్ళ అక్క ఒప్పుకోవడం లేదు, డ్రాప్ అంటుంది. అందుకే చెప్పలేదు. యామిని, ఎందుకు మీ అక్క ఇలా బిహేవ్ చేస్తుంది? నువ్వు హ్యాపీగా ఉండటం తనకిష్టం లేదా? వాళ్ళ మాటలు యామినికి తల కొట్టేసినట్టు అనిపిస్తాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను పిక్నిక్ వస్తున్నాను. దట్స్ గుడ్. ఇక ఆ రోజు సాయంత్రం కాలేజ్ నుంచి బయలుదేరి ఊర్లో బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది యామిని. అదే ఊర్లో అంజలిని అందరూ మెచ్చుకుంటుంటే చూసి ఓర్వలేని అంజలి వీధిలోనే ఉండే గౌతమి తన ఫ్రెండ్సు కలిసి ఎలాగైనా అంజలిని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో అటుగా వస్తున్న యామినితో ఇలా అంటారు. ఓ అంజలి చెల్లెలా, ఒక్క నిమిషం ఆగ్గు. అంజలి చెల్లెలేంటి, యామిని అని నాకంటూ ఒక పేరుంది, తెలీదా? తెలుసు అనుకో, కానీ అలానే నువ్వు ఈ ఊరు వాళ్ళకి బాగా తెలుసు. మీ అక్క పేరు ముందు లేకపోతే నిన్ను, నీ పేరుని ఎవరూ గుర్తుపట్టలేరు. నువ్వు మీ అక్క నీడలో బ్రతుకుతున్న ఆమె నీడవే తప్ప నీకంటూ ఏ గుర్తింపు లేదు ఈ ఊర్లో. నీకు రావాల్సిన క్రెడిట్ మొత్తం మీ అక్కే కొట్టేస్తుంది. ఆవిడ ఉన్నన్నాళ్ళు నువ్వు జీరోనే ఈ ఊర్లో. వీళ్ళక్క పైకి చూడ్డానికి అమాయకంగా కనిపిస్తుందే కాని లోపల పెద్ద కిలాడి. మన ఊర్లో యామినికి ఎప్పటికీ తనకంటే మంచి పేరు రాకూడదని అందరూ తననే మెచ్చుకోవాలని ఇలా చేస్తుంది. వాళ్ళ చెల్లెలకి నొప్పి లేనప్పుడు మనకెందుకే, పోదాం పదండి అని వెళ్ళిపోతారు. వాళ్ళ మాటలకి యామినికి మనసులో అగ్గి రాసుకుంటుంది. అక్క పట్ల కోపం పెంచుకుంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంజలి రాములు సలహాలు సూచనలు పాటిస్తూ పొలంలో పంటను పండిస్తూ తన రోజువారీ పనులు కూడా చక్కబెట్టుకుంటూ ఉంటుంది. తన మంచితనంతో, మంచి మనసుతో అందరితో కలివిడిగా కలిసిపోతూ అంజలి ఆ ఊళ్ళో అందరికీ తలలో నాలుకలా ఉంటుంది. ఒకరోజు అంజలి వంట చేస్తూ ఉంటుంది. అక్క,
నేను మా ఫ్రెండ్స్తో వచ్చే ఆదివారం పిక్నిక్కి వెళ్దాం అనుకుంటున్నాను. డబ్బులు కావాలి. ఇప్పుడు ఆ పిక్నిక్కి వెళ్ళడం అంత అవసరమా? అదేంటక్క అలా అంటావు? మీ లెక్చరర్లు ఎవరూ లేకుండా ఓన్లీ స్టూడెంట్సే వెళ్ళడం కరెక్ట్ కాదమ్మా. మేమేమైనా చిన్నపిల్లలమా? మాకేం భయం? భయం మీకుండదు, ఇంట్లో వాళ్ళకుంటుంది. ఇంతకీ డబ్బులు ఇస్తున్నావా లేదా? ఈ మధ్య నీకు స్నేహాలు బాగా ఎక్కువయ్యాయి, చదువు మీద ధ్యాస తప్పుతుంది. నేను అడిగేదేంటి, నువ్వు అనేదేంటి? డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని డైరెక్ట్గా చెప్పు, అంతేకాని ఇలా సంబంధం లేకుండా మాట్లాడుకో. సరే, డైరెక్ట్గా చెప్తున్నాను విను. నువ్వు పిక్నిక్కి వెళ్ళడం నాకిష్టం లేదు. ప్రతిసారి ఇలాగే ఏదో ఒక మెలిక పెడతావేంటక్కా? నీ మంచి కోసమే చెప్తున్నాను. అసలే మనం తల్లిదండ్రి లేని ఆడపిల్లలం, జాగ్రత్తగా ఉండాలి. నా మనసుని అర్థం చేసుకో. నా మనసే నువ్వు అర్థం చేసుకో. అప్పుడు కూడా అంతే, గవర్నమెంట్ కాలేజీలో చేర్పిస్తానన్నావు. 2 రోజులు అన్నం తినకుండా అలిగి కూర్చుంటే కానీ ప్రైవేట్ కాలేజీలో చేర్పించలేదు. డబ్బులు ఊరికే రావు కదా, ముందు ముందు చాలా ఖర్చులుంటాయి. ఈ మధ్య గమనిస్తూనే ఉన్నాను. నువ్వు బాధ్యత లేకుండా దుబారాగా ఖర్చు పెడుతున్నావు. ఈ పిక్నిక్ డబ్బులు నీ కాలేజ్ ఫీజుకి పనికొస్తాయి కదా. ఇలాంటి కారణాలు చెప్పి నేను పిక్నిక్కి రానని చెప్తే నా ఫ్రెండ్స్ ముందు ఎంత చిన్నతనంగా ఉంటుందో తెలుసా నీకు? ఆయన ఇంట్లో అంట్లు తోముకునే దానికి ఏమర్థమవుతుందిలే, కాలేజ్ చదువుకునే చెల్లెలి బాధ. ఏమన్నావే అంటూ కోపంతో అంజలి యామిని చెంపపగలగొడుతుంది. నన్నే కొడతావా అని బ్యాగ్ తీసుకుని కోపంతో కాలేజ్కి వెళ్ళిపోతుంది యామిని. అంజలి మూడీగా ఉండటం గమనించిన స్పందన, ఏంటంజలి అలా ఉన్నావ్? అంజలి ఉబికి వస్తున్న కన్నీళ్లని ఆపుకోలేక ఏడ్చేస్తుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావ్? స్పందనకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది అంజలి. అది విన్న స్పందన, ఊర్కో, యామిని చిన్నపిల్ల, దానికి నీ అంత మెచ్యూరిటీ లేదు కదా, అందుకే అలా మాట్లాడుంటుందిలే. తర్వాత తెలుసుకొని అదే వచ్చి సారీ చెప్తుందిలే. ఇప్పుడే కాదక్కా, ఎప్పుడు ఇంతే. తను కావాలనుకున్నది చెయ్యాలనుకుంటుందే కాని ఇంటి పరిస్థితి గురించి అసలు ఆలోచించదు. యామిని కొంచెం సరదా మనస్తత్వం కలిగినమ్మాయి. నువ్వేమో నీ చెల్లి మీద ప్రేమతో బాధ్యతలను మోస్తూ పెరిగిన దానివి. మీ ఇద్దరి ఆలోచనల్లో వ్యత్యాసం ఉండడం సహజమే అంజలి. ఒప్పుకుంటానక్కా, కాని సరదా ఎంతవరకు? మన స్తోమత దాటి ఉండాలా? అక్క ఒక్కతే ఎంత కష్టపడుతుందనే ఆలోచన అసలు తనకి లేదు. పైగా మనసుని మెలిపెట్టే ఈ సూటిపోటి మాటలు. బాధ్యతలు మోసేవాళ్లకి మాటలు తప్పవంజలి. నీకే కాదు, ప్రతి ఇంట్లో పరిస్థితి ఇలాగే ఉంటది. అది నాకు తెలుసక్క, కాని నేను తనకి తోడబుట్టిన దాన్ని. దానిలాగే నాకు కోరికలుండవా? ఎప్పుడు తన సంతోషమేనా? నా సంతోషం గురించి ఆలోచించదా? దానికి కారణం నువ్వే. నేనేం చేశానక్క? దానికి కూడా కష్టం విలువ తెలిసేలా ఖాళీ రోజుల్లో పనికి పంపించుంటే ఈ రోజులా ప్రవర్తించేది కాదు. అది బాగా చదువుకొని ప్రయోజకురాలు కావాలి, నా కష్టం నా చెల్లికొద్దు అని ఆలోచించడం తప్ప అక్క? తప్పు కాదు, కాని అది నీ చెల్లెలు అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నప్పుడు బయట నుండి చూసే మాలాంటి వాళ్ళకి అది నీ తప్పులాగే కనిపిస్తుంది. అర్థమైందక్క, ఇక నుంచి అది కూడా కష్టం విలువ అర్థం చేసుకోవాలి. డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో తెలుసుకోవాలి, అంతే కదా. నేను పిక్నిక్కి రావడం లేదు, మీరెళ్ళండి. నేను ముందే చెప్పాను కదా తాను ఇలాగే అంటుందని. అదేంటి యామిని, డెఫినెట్గా వస్తానని ఛాలెంజ్ చేశావు కదా. అవన్నీ ఒట్టి బిల్డప్స్ మాత్రమే. షటప్ యువర్ మౌత్. ఎందుకు అంత కోపం? మేమన్నదానిలో తప్పే ఉంది. విషయం తెలియకుండా మాట్లాడకండి. నా మనసు బాగాలేని సమయంలో మీ మాటలతో నన్ను బాధ పెట్టకండి. హే, మీరాగండి. కూల్ యామిని, ఇప్పుడు చెప్పు, ఏమైంది? తనకీ వాళ్ళ అక్కకి మధ్య జరిగిన గొడవ చెప్తుంది యామిని. అయినా మీ అక్క నిన్న అలా ఎలా కొడుతుంది? తనకసలు బుద్ధుందా? మీరొక తల్లి కడుపున పుట్టిన అక్క చెల్లెలా లేక సవిత అక్క చెల్లెలా? మీ అక్క ప్రవర్తన చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తుంది. పైకి చూడ్డానికే నీకోసం కేర్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది, కానీ మీ అక్క చేష్టల్లో ఇంటెన్షన్ అంతా వేరేలా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మాటలు, ఊళ్ళో వాళ్ల మాటలు నెమ్మదిగా యామిని మనసులో అక్క పట్ల కోపం, అసహ్యం, ద్వేషాన్ని రగిలిస్తాయి. వర్ష, నాకింటికి వెళ్ళడం ఇష్టం లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈరోజు మీ ఇంట్లో స్టే చేయొచ్చా? ష్యూర్. చెల్లెలి కోసం బస్టాప్లో ఎదురు చూస్తూ ఉంటుంది అంజలి. ఇంత చీకటి పడినా యామిని ఇంకా ఇంటికి రాలేదేంటి అని భయంతో గబగబా పక్కింటి రాములు బాబాయ్ ఇంటికి పరిగెడుతోంది. బాబాయ్, బాబాయ్ అని గుమ్మం దగ్గర నిల్చొని పిలుస్తోంది అంజలి. ఏంటమ్మా అంజలి, ఈ టైంలో వచ్చావు? చెల్లెలు ఇంకా ఇంటికి రాలేదు. బస్సు లేట్ అయ్యిందేమో, వస్తుందిలే. లేదు పిన్ని, నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఉదయం జరిగిన గొడవ గురించి చెప్తుంది అంజలి.
అయితే ఇప్పుడేం చేద్దామమ్మా? ఒకసారి కాలేజీకి వెళ్ళి కనుక్కొనొద్దాం బాబాయ్. యావయ్యో, ఆ చిన్నపిల్ల యామినికి అసలే కొంచెం కోపం ఎక్కువ. ఏది పడితే అది ఆలోచిస్తుంది. త్వరగా వెళ్ళండి. రాములు, అంజలి కలిసి కాలేజ్ దగ్గరికి వస్తారు. ఎవరు కావాలమ్మా? మా చెల్లి కోసం వచ్చాను. తనింకా ఇంటికి రాలేదు. లోపల ఎవరూ లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు. పాపిష్టి దాన్ని, అనవసరంగా చెల్లిని కొట్టాను. అదేదైనా అఘాయిత్యం చేసుకుంటే నేను బ్రతకను బాబాయ్. అట్టాంటిదేమీ జరగదు, నువ్వు భయపడకమ్మా. యామిని అంత తెలివి తక్కువ పిల్లేమి కాదులే. నీ మీద కోపంతో వాళ్ళ స్నేహితురాళ్ళ ఇంటికి వెళ్ళుండొచ్చు. కాని వాళ్ళ అడ్రస్లు నాకు తెలీదు కదా బాబాయ్. అందుకే ఇప్పుడు ఇంటికెళ్ళి రేపు కాలేజీ తెరిచిన తర్వాత వస్తే తన ఆచూకీ తెలుసుద్ది. నా మాటినమ్మా, వెళ్దాం రా అని ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రాత్రంతా నిద్రపోకుండా చెల్లెలి కోసం ఏడుస్తూ కూర్చుంటుంది అంజలి. ఇక మరుసటి రోజు కాలేజ్కి వెళ్తుంది అంజలి. చెల్లెని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి యామినిని పట్టుకుని ఏడుస్తుంది. నన్ను క్షమించమ్మా, ఏదో కోపంలో కొట్టాను. ఇంకెప్పుడు అలా చేయను. ఇదిగో, నువ్వు పిక్నిక్కి వెళ్ళడానికి అడిగిన డబ్బులు అని కొంత డబ్బు చెల్లెలి చేతిలో పెడుతుంది. హే యామిని, ఎవరి అమ్మాయి? ఈమె మా అక్క. ఓ, ఈమెనా? సాయంత్రం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంటికి రామ్మా. అలాగే. అంజలి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. యామిని చదువుని నిర్లక్ష్యం చేయదు, కాని అక్క కష్టాన్ని మాత్రం అర్థం చేసుకోకుండా తోటి స్నేహితులతో సమానంగా ఖర్చులు చేస్తూనే ఉంటుంది. యామిని ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. ఊళ్ళో స్వీట్స్ పంచుతుంది అంజలి. అంతా అంజలి కష్టమే. నా దగ్గర అప్పు చేసి మరీ నిన్ను ప్రైవేటీ కాలేజీలో చదివించిందమ్మా యామిని. ఇదే అవకాశం అనుకుని యామినికి అంజలిపై ద్వేషాన్ని పెంచే పనిలో భాగంగా, అలా అంటారేంటి? అంజలి ఎంత కష్టపడి చదివిస్తే మాత్రం యామిని మనసు పెట్టి శ్రద్ధగా చదవకపోతే మార్కులు ఎలా వస్తాయి? ఇదిగో యామిని, మీ అక్క లేకపోతే నీకీ చదువు జీవితం ఉండేది కాదు. తనకి నువ్వు చాలా రుణపడున్నావు. ఊరుకో పిన్ని, అక్కా చెల్లెళ్ళం, మాలో మాకు రుణాలేమిటి? అది నా బాధ్యత. యామిని బాగా చదువుకొని గొప్ప స్థాయికొస్తే నాకంతే చాలు. రేపు నువ్వు గొప్పదానివయ్యాక మీ అక్కని మర్చిపోకమ్మా యామిని. ఆ మాటకు యామిని ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. బయటపడకపోయినా అక్కపై పీకల్లోతు కోపం ఉంటుంది యామినికి. యామిని మనస్తత్వం తెలిసిన అంజలి చెల్లెల్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చేర్పిస్తుంది. థ్యాంక్స్ అక్క. ఈసారి నేను అడగకుండానే నా ఇష్టం తెలుసుకుని ప్రైవేట్ కాలేజీలో చేర్పించావు. నీకిష్టం లేని పని ఎప్పుడైనా చేశానా చెల్లి? నువ్వు బాగా చదువుకొని మన అమ్మా నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. అక్క, నేనేమింకా చిన్నపిల్లని కాను. ఇలా ఉండు, అలా చేయంటూ ప్రతిసారి చెప్పిందే చెప్పి నాకు విసుగు తెప్పించుకో. నా ఇష్ట ప్రకారం నేను చదువుకుంటాను గాని ఎవరి ఆనందం కోసమో పేరు తేవడం కోసమో చదవలేం కదా. ఇవన్నీ నీకు అర్థం కాదులే. నువ్వు ఇంటికెళ్ళు, నాకు క్లాస్కి టైం అవుతుంది అని యామిని అనటంతో ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఇంటికి బయలుదేరుతుంది అంజలి. ఎలాగోలా ఈ డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకొని ఈ సిటీలోనే సెటిల్ అయిపోతే ఈ అంజలి పెత్తనం నా మీదుండదు అని అనుకుని క్లాస్కి వెళ్ళిపోతుంది యామిని. మొదటి రోజు కాలేజ్ అయిపోయాక ఇంటికొస్తుంది యామిని. ఎలా ఉందే ఫస్ట్ డే కాలేజ్? చాలా బాగుందక్క. క్లాసులో నేనే అందరికంటే క్లవర్ స్టూడెంట్ని కావడంతో నాతో స్నేహం చేయడం కోసం తెగ ఆరాట పడిపోతున్నారు. అలాగా? అవును, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి అది? అర్జెంటుగా నేను షాపింగ్ చేయాలి. ఎందుకే? ఆల్రెడీ నీకు కొత్త డ్రెస్సులు చాలానే ఉన్నాయి కదా. అవి ఓల్డ్ మోడల్ అక్క. క్లాసులో వాళ్ళ డ్రెస్సులు చూస్తుంటే మతిపోతుంది. వాళ్ల ముందు ఇవి వేసుకోవాలంటే చిన్నతనంగా ఉంది. న్యూ మోడల్స్ మంచి ఫ్యాషన్వి కొనాలి. అలాగే ఒక స్మార్ట్ ఫోన్ కూడా తీసుకోవాలి. సరే, అలాగే తీసుకుంది గాని 2 రోజుల్లో కాస్త తీరిక చేసుకుని వెళ్దాం. నువ్వు రానవసరం లేదక్క. డబ్బులిస్తే చాలు, మా ఫ్రెండ్స్తో వెళ్ళి షాపింగ్ చేస్తాను. సరే, 2 రోజుల్లో నువ్వు అడిగిన డబ్బులు సర్దుబాటు చేస్తాను. థ్యాంక్స్ అక్క. ఇవిగో నువ్వు అడిగిన డబ్బులు అని కొంత డబ్బు అంజలి చేతిలో పెడుతుంది స్పందన. నీ పద్ధతి నాకేవి నచ్చలేదే అంజలి. నేనేం చేశానక్కా? నువ్వు బట్టలు కొనుక్కోవడం కోసం దాచుకున్న డబ్బులు యామినికిస్తావా? ఇంట్లో ఉండే ఈ మొహానికి ఏది వేసుకున్నా అడిగేవారెవరక్కా? కానీ చెల్లి అలా కాదు కదా. తన తోటి పిల్లల ముందు చిన్నతనంగా ఉంటే వాళ్ళ మనసుకి కష్టంగా ఉంటుంది కదా. నేను చెప్పినట్టు నువ్వు తన విషయంలో నడుచుకోవడం లేదు. నువ్వే చూసావు కదక్కా, కొంచెం కోపడినందుకే ఒక రోజంతా ఇంటికి రాలేదు. అందుకే నువ్వు చెప్పినట్టు చేద్దామనుకుని కూడా వద్దనుకున్నాను. యామిని నీ వీక్నెస్తో ఆడుకుంటుంది.
నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. పోనీలక్క, ఏదొకటి. చదువుల్లో అయితే ఫస్ట్ వస్తుంది, నాకది చాలు. దాని మార్కులు నా కష్టాన్నంతా పోగొడుతున్నాయి. నాకు కాస్త ఊరటనిస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంజలి, యామిని పెరిగి పెద్దవారవుతారు. యామిని డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి కావటానికి వస్తుంది. యామినికి డిగ్రీలోనే వరుణ్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడి కొద్ది రోజుల్లోనే బాగా క్లోజ్ అయ్యి ఒకరినొకరు ఇష్టపడతారు. వరుణ్, యామిని ఎక్కువగా షాపింగ్లకు, సినిమాలకు, సరదాలకు తిరుగుతూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు షాపింగ్ మాల్ నుండి బైక్ పై రెస్టారెంట్కి వెళ్తుండగా పని మీద పట్నం వెళ్లిన రాములు అనుకోకుండా వాళ్ళని చూస్తాడు. ఏంటి బాబాయ్ పిలిచారు? మన యామిని పట్నంలో ఓ అబ్బాయి బైక్ మీద వెళ్ళటం చూశానమ్మా. వాళ్ళు చాలా చనువుగా ఉన్నారు. అమ్మాయి మన చెయ్యి దాటిపోకముందే జాగ్రత్త పడాలంజలి. అలాగా పిన్ని, సరైన సమయం చూసి తనతో మాట్లాడతానులే. చదువుపై శ్రద్ధ తగ్గటం, ఎక్కువగా ఫోన్లోనే మాట్లాడుతూ ఉండటం అంజలి ఒకవైపు గమనిస్తూనే ఉంటుంది. ఒకరోజు యామిని బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికొస్తుండగా స్పందన ఎదురుపడుతుంది. యామిని, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. చెప్పక్క, నీ ప్రవర్తన నాకేమి నచ్చడం లేదు. మీదేవైనా లక్షాధికారుల కుటుంబం అనుకుంటున్నావా? అంతలా ఇప్పుడు నేనేం చేశాను? అరే, అసలు మీ అక్క కష్టం గురించే నువ్వు పట్టించుకోవడం లేదు. అంతా నీ స్వార్థమే. తనేమైపోయినా నీకు పర్వాలేదు. నువ్వు చెప్పేదేదో స్ట్రైట్గా చెప్పక్క. చిన్నప్పటి నుండి నీకమ్మా నాన్న తానే అయ్యి తన అవసరాలను సైతం అన్నిటిని వదులుకొని నువ్వు అడిగినవన్నీ కాదనకుండా కష్టపడుతూ నీ సంతోషంలో తన ఆనందాన్ని వెతుక్కుంటుంది మీ అక్క. ఇంత చేస్తున్నా కొంచెం కూడా మీ అక్క విలువ మాత్రం నువ్వు గుర్తించట్లేదు. గొంతెమ్మ కోరికలు కోరడమే కానీ అందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? అలాంటి అక్క దొరకడం నీ అదృష్టం అని వెళ్ళిపోతుంది స్పందన. ఆ మాటలకు యామిని అగ్గి మీద గుగ్గిలండ్లా ఇంటికొస్తుంది. అక్క ఇంట్లో లేకపోవటంతో పొలానికి వెళ్తుంది. అక్క అక్క అంటూ కోపంగా కేక వేస్తుంది యామిని. ఏంటామిని ఇక్కడికొచ్చావు? ఎందుకలా ఉన్నావు? తమరి దయే, నువ్వు చాలా తెలివైన దానివక్క. నా ముందేమో ఒకలా ఉంటావు, బయట నా కోసం నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తున్నట్టు నటిస్తావు. ఏమైందే? నీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని నా మొహాన చెప్పే. అంతేకాని ఇలా ఇచ్చినట్టిచ్చి నన్ను వేరే వాళ్ల చేత తిట్టించబాకు. ఎవరు తిట్టారు? ఇంకెవరు? స్పందన అక్క. నాకేం తెలీదే. నువ్వు చెప్పకుండానే ఆవిడ నన్ను తిడుతుందా? చెయ్యాల్సిందంతా సైలెంట్గా చేసేసి ఏమి ఎరగనట్టు భలే నటిస్తున్నావక్క. నీలా బయటకొకలాగా లోపల మరొకలాగా నటించడం నాకు చేత కాదు. ఇలా చేసే కదా ఊర్లో వాళ్ళందరి దగ్గర నువ్వేమో గొప్పదానివైపోయావు, నన్నేమో పనికి మాలిన దాన్ని చేసావు. ఎందుకే అలా మాట్లాడతావు? నా మనసులో ఉన్న బాధ అంతా ఈరోజు కక్కేస్తాను. నేను ఎంత కష్టపడి చదివి మార్కులు తెచ్చుకున్నా అదంతా నీ కష్టమే అని అందరూ నిన్నే పొగుడుతారు. అందులో నా కష్టమేమీ లేదంట. అలా నీ తెలివితేటలతో అందర్నీ నీ వైపుకు తిప్పేసుకున్నావు. యామిని మాటలు తూటాల్లాగా అంజలి మనసుని గాయపరుస్తాయి. యామిని, ఎందుకు ఎలా మాట్లాడుతావు? నేనెప్పుడూ అలా అనుకోలేదు, అలా చేయలేదు. బహుశా స్పందన అక్క నా మీద అభిమానంతో అలా మాట్లాడిందేమో, కాని నేనేమి తనకి అలా చేయమని చెప్పలేదే. చీచి, నీలాంటి అక్కకి చెల్లెలుగా పుట్టడం నా కర్మ. పైకి నాపై ప్రేమ నటిస్తూ నాపై పెత్తనం చెయ్యాలని నీకు కోరికని నాకు తెలీదనుకున్నావా? నీ మీద నేను పెత్తనం చేయడం ఏంటే యామిని? ఇప్పటికైనా బయటపడక్క. ఏం బయటపడాలి? నీకు చదువు రాక స్కూల్ మానేసి నా కోసం, నా భవిష్యత్తు కోసం నీ చదువు మానేసినట్టు, నీ జీవితాన్ని త్యాగం చేసినట్టు నాటకాలు ఆడ్డాం. ఇద్దరం చదువుకోవడం కష్టంగా ఉందని నీకోసమే నేను చదువు మానేసింది. నిజం చెప్తే నువ్వు కూడా చదువు మానేస్తావని నేనలా చెప్పలేదు. ఆహా, కొత్త నాటకం. చాలా బాగుంది. నాటకం కాదే, నిజం. నాకు చదువు బాగా వస్తుందని నాపై నీకు అసూయ, కుళ్ళు. ఎందుకే ఇలా అపార్థం చేసుకుంటున్నావు? అంటూ అంజలి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంకా నీ దొంగేడుపులకి మోసపోయేవాళ్ళు ఎవరూ లేరిక్కడ అని అంజలి ఏడుపుని కూడా పట్టించుకోకుండా అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది యామిని. ఆ రోజు నుండి యామిని అక్క అంజలితో సరిగా మాట్లాడట్లేదు. అంటీ ముట్టనట్టుగా ఉంటుంది. హే యామిని, ఏంటి డల్గా ఉన్నావు? నిన్న నాకు మా అక్కకి మధ్య గొడవ జరిగింది. మళ్ళీనా? మీ అక్కెందుకు ఇలా చీటికి మాటికి నీతో గొడవ పెట్టుకుంటుంది? నాకసలు మనశ్శాంతి లేదు. ఇంటికి వెళ్లాలంటేనే చిరాకేస్తుంది. ఊర్లో అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేసింది అని బాధపడుతుంది యామిని.
సర్లే, అదే తలుచుకునే కొద్దీ ఇంకా బాధేస్తుంది. సరదాగా సినిమాకెళ్దాం పదా. తల్లి తండ్రి ఫోటో పట్టుకుని అంజలి ఏడుస్తూ ఉంటుంది. చూశారా అమ్మా, నాన్న, యామిని నన్ను ఎలా ఏడిపిస్తుందో, ఎన్ని మాటలంటుందో. మీ బాధ్యత నా నెత్తిన వేసుకొని నా జీవితాన్ని కూడా పట్టించుకోకుండా దాన్ని చేసినందుకు నాకదిస్తున్న బహుమతి ఇది అంటూ అంజలి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంటికొస్తుంది పక్కింటి జానకమ్మ. ఏవైందమ్మా అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు పిన్ని, కంట్లో నలక పడింది. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలమ్మా. నువ్వేడుస్తున్నావని నేనా మాత్రం కనుక్కోలేననుకుంటున్నావా అంజలి? నువ్వు అనుకున్నది నిజమే పిన్ని. నా చెల్లికి ఏం తక్కువ చేశానని నన్ను అపార్థం చేసుకొని నన్ను ఏడిపిస్తుంది. ఏంటోనే, నీలాంటి గొప్ప అక్కని అర్థం చేసుకోలేని మనసులేని చెల్లిలా తయారైంది యామిని అంటూ జానకమ్మ కూడా బాధపడుతుంది. సర్లే పిన్ని, ఇది ఎప్పుడు ఉండే గొడవేగా. నువ్వేదో పని మీద వచ్చినట్టున్నావు. మీ బాబాయి నిన్ను పిలుచుకొని రమ్మన్నాడమ్మా. పద పిన్ని. ఏంటి బాబాయ్ పిలిచావంట? ఈ ఫోటోలోసారి చూడమ్మా. వాటిని చూసిన అంజలి, చూడ్డానికి ఇవి పెళ్ళికొడుకు ఫోటోల్లాగున్నాయి కదా బాబాయ్? లాగా కాదమ్మా, అవే. అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగున్నాడు బాబాయ్. నీకు నచ్చాడా? పెళ్లి చేసుకునే అమ్మాయికి నచ్చాలి, కాని నాకు నచ్చితే ఉపయోగం ఏముంది బాబాయ్? పిచ్చ మొహమా, ఇంకా అర్థం కాలేదా నీకు? ఎవరి కోసమైతే మీ బాబాయి నీ ఇష్టం ఎందుకు అడుగుతాడే? నీకే. ఆ మాటకు షాక్ అయిన అంజలి, నాకా? అవునమ్మా. చెల్లికి చదువు పూర్తయి దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపే వరకు నేను పెళ్లి చేసుకోను బాబాయ్. చెల్లి ఇంకా చదువుకుంటుంది కదమ్మా అంజలి, తనకింకా టైం ఉంది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగటం మంచిదమ్మా. అది కాదు బాబాయ్, పెళ్ళైతే నేను అత్తారింటికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు చెల్లి ఒంటరైపోతుంది. ఆ అవసరం లేదంజలి. అబ్బాయే మీ ఇంటికొస్తాడు, మీతో పాటు ఇక్కడే ఉంటాడు. కష్టసుఖాల్లో నీకు తోడుగా ఉంటాడు. అబ్బాయి చాలా మంచివాడమ్మా. పేరు ఆనందు. అతనికి తల్లొక్కతే ఉంది. ఆస్తిపాస్తులేమీ లేవుగాని చాలా మంచి కుటుంబం అని తెలిసింది. అబ్బాయి డిగ్రీ దాకా చదువుకొని ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడంట. నీ గురించి అన్ని విషయాలు వాళ్ళకి చెప్పానమ్మా. ఈ సంబంధం నీకిష్టమైతే వాళ్లే పెళ్ళయ్యాక నీతో పాటు ఇక్కడే ఉండడానికి ఒప్పుకున్నారు. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి బాబాయ్. పైగా చెల్లేమంటుందో ఒకసారి తనకు కూడా చెప్పి చూడాలి. అలాగేనమ్మా. ఎప్పట్లా కాలేజ్ అయ్యాక బస్టాప్ దగ్గర డ్రాప్ చేయటానికి బైక్పై యామినిని తీసుకొస్తాడు వరుణ్. వరుణ్, ఇక్కడ కాదు, ఈరోజు డైరెక్ట్గా ఇంటి దగ్గరే డ్రాప్ చేయి. అదేంటి కొత్తగా? ఇంతకుముందు ఎప్పుడు అడిగినా మా అక్కకి తెలుస్తుంది వద్దు అనేదానివి. ఇప్పుడు తనకి భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మా ఇంటికి పోనివ్వు అని బైక్పై వరుణ్తో ఇంటికి వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువు గమనిస్తుంది అంజలి. బాయ్ వరుణ్. బాయ్ యామిని అని వెళ్ళిపోతాడు వరుణ్. అది పల్లెటూరు కావటంతో ఊళ్ళో ఇంటి ముందు గుమ్మాల దగ్గర నిల్చొని ఉన్న కొందరు ఇదంతా గమనిస్తారు. యామిని, ఎవరతను? యామిని మాత్రం సమాధానం చెప్పకుండా అంజలి అంటే లెక్కలేనట్టుగా ప్రవర్తిస్తుంది. నిన్నే అడిగేది, నా బాయ్ ఫ్రెండ్. అంటే రాములు బాబాయ్ చెప్పింది నిజమే అన్నమాట. ఏం చెప్పాడు? నువ్వెవరో ఒక అబ్బాయితో బైక్పై తిరుగుతున్నావని. ఓహో, అంటే నాకు తెలియకుండానే ఊళ్ళో వాళ్ల చేత నాపై నిఘా పెట్టించావన్నమాట. అంత అవసరం నాకు లేదు. రాములు బాబాయ్ పని మీద పట్నం వచ్చినప్పుడు అనుకోకుండా నువ్వు కనిపించావంట, అదే చెప్పాడు. అర్థమైంది కదా, ఇక నీ పని చూసుకో. నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావు యామిని? ఇది పల్లెటూరు. చీమ చిటుక్కుమన్న ఊరంతా తెలిసిపోతుంది. నువ్విలా పొద్దుపోయాక ఒక అబ్బాయి బైక్పై ఇంటికొస్తే చూసే నలుగురు నీ గురించి ఏమనుకుంటారో తెలుసా? నలుగురు అనుకోవడం పక్కన పెట్టు, నువ్వేమనుకుంటున్నావు ఇంతకీ? నువ్విలా చేయటం కరెక్ట్ కాదు. అమ్మా నాన్నకి చెడ్డ పేరొస్తుంది. వాళ్లకి చెడ్డ పేరు తీసుకొచ్చేంత చెడ్డ పనులు నేనేం చేశాను? ప్రతిసారి ఇలాగే ఏ మంచి మాట చెప్పినా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. నన్ను విసిగించుకో. నా బ్రతుకు నాకు నచ్చినట్టు బ్రతకనివ్వు. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు చెల్లి. నీ లక్ష్యం మర్చిపోతున్నావు. నా లక్ష్యం నాకు నచ్చినట్టు నచ్చిన వ్యక్తితో హ్యాపీగా ఉండడం, అంతే అని తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది యామిని. వరుణ్, నాకు మా అక్కతో కలిసి ఉండాలంటే చాలా అయిష్టంగా ఉంది. మరి ఏం చేద్దాం? మనం పెళ్లి చేసుకుందాం. నిజానికి నేనే ఈ విషయం నీతో మాట్లాడాలి అనుకుంటున్నా. కాకపోతే నువ్వేమనుకుంటావో అని అడగలేకపోయాను. మా ఇంట్లో కూడా
ఈ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే నాకు మా మావయ్య కూతురుతో పెళ్లి చేయాలని మా వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. అయితే ఇక మనం ఆలస్యం చేయకూడదు, వెంటనే పెళ్లి చేసుకోవాలి. అలాగే. అలాగే కాదు, ఎగ్జామ్స్ అయిన మర్నాడే పెళ్లి చేసేసుకుందాం. మా అమ్మ వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరు కాబట్టి నా తరపు నుండి పెళ్లికి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నువ్వు కావాలంటే నీ తరపున ఎవరినైనా పిలుచుకో. నా తరపున కూడా ఎవరూ లేరు, మన ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని ఇద్దరూ ఫ్రెండ్స్ సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సిటీలోనే ఒక ఇంటిని అద్దెకి తీసుకుని కొత్త కాపురం పెడతారు. ఇక పొలం నుండి ఇంటికొచ్చిన అంజలి చీకటి పడినా చెల్లెలు ఇంటికి రాకపోవటంతో కంగారుగా యామినికి ఫోన్ చేస్తుంది. యామిని మొబైల్ స్విచ్డ్ ఆఫ్ రావటంతో రాత్రి స్నేహితుల ఇంటి దగ్గర ఉండిపోయిందేమోనని అనుకుని అయినా కూడా మధ్య మధ్యలో ఫోన్లు చేస్తూ తెల్లార్లు యామిని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తెల్లారినప్పటికీ చెల్లెలు రాకపోవటంతో కంగారుగా కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్ దగ్గర యామిని క్లాస్మేట్ అయిన హరిణిని యామిని గురించి అడుగుతుంది అంజలి. యామిని క్లాస్మేట్ వరుణ్ణి లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది కదా, మీకు తెలీదా? ఆ మాట విని షాక్ అవుతుంది అంజలి. ఎప్పుడు? నిన్న. ఇప్పుడు యామిని ఎక్కడుంది? మా ఎవరికీ తెలీదు. చెల్లెలి కోసం పిచ్చిదానిలా వెతుకుతుంది అంజలి. కాని యామిని జాడ తెలీదు. క్షణాల్లోనే ఆ వార్త దావానంలాగా ఊరంతా గుప్పమంటుంది. ఊరి వాళ్ళంతా షాక్ అవుతారు, చెవులు కొరుక్కుంటారు. దానికి నేనేం తక్కువ చేశానక్క, అది అడిగింది కాదనకుండా ఇచ్చాను. అదేనే నువ్వు చేసిన తప్పు, నేనప్పుడే చెప్పాను కదా. అమ్మా నాన్న పరువు తీసావు కదా యామిని. నీకోసం నా చదువుని జీవితాన్ని పక్కన పెట్టి మరి కష్టపడినందుకు నాకు మంచి బహుమతి ఇచ్చావు. యామిని స్వార్థపర్రాలు, తన జీవితం తాను చూసుకుని వెళ్ళిపోయిందే. కాని ఒక్క క్షణం కూడా నీ గురించి గాని ఇంటి పరువు గురించి గాని ఆలోచించనే లేదు. చదువుంటే ఏ ఉపయోగం సంస్కారం లేనప్పుడు? అమ్మా అంజలి, కనీసం ఇప్పుడైనా నీ జీవితం గురించి ఆలోచించుకోమ్మా. నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నీకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోక అంజలి. ఇక యామిని గురించి ఆలోచించడం మానే. నా మాటినమ్మా, నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకో. అవునమ్మా, కనీసం అలా అయినా నువ్వు నీ చెల్లి చేసిన గాయం నుండి, తన జ్ఞాపకాల నుండి కాస్త తేరుకుంటావు అని చెప్పి కొద్ది రోజుల తర్వాత అంజలి అంగీకారంతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆనంద్ తల్లైన సావిత్రమ్మ, రాములు గారు మీ గురించి మీ కుటుంబం గురించి అంతా చెప్పారమ్మా. అలాగే మా గురించి కూడా నీకు చెప్పే ఉంటారుగా. చెప్పారండి. మీ చెల్లి చేసిన దాని గురించి విన్నాను, చాలా బాధేసింది. కానీ మీ చెల్లి కోసం మీరు చాలా కష్టపడ్డారని చెప్పారు. అది విన్నాక మీ మీద నాకు గౌరవం పెరిగింది. ఎప్పటికైనా నా చెల్లెలు తిరిగి వస్తే తన జీవితాన్ని ఒక దారి చేయాల్సిన బాధ్యత ఇంకా నాపై ఉంది. అది మీకిష్టమైతేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోగలను. నాకెటువంటి అభ్యంతరం లేదండి. ఈ రోజు నుండి మీ కుటుంబమే నా కుటుంబం కూడా. అంజలి ఆనందుల అంగీకారంతో రాములు జానకమ్మలు దగ్గరుండి ఇద్దరికీ పెళ్లి జరిపిస్తారు. ఒకవైపు అంజలి, మరోవైపు యామిని ఇద్దరూ కొత్తగా సంసార జీవితాన్ని మొదలు పెడతారు. అంజలి మాత్రం చెల్లెలి కోసం వెతుకుతూనే ఉంటుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను వరుణ్. ఇప్పుడు ఇది నా ఇల్లు, నాకు ఎవరి గోల ఉండదు. అది నీ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది యామిని. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. మీ అక్క కంటే బాగా చూసుకుంటాను. తన పేరు నా దగ్గర ఎత్తకో, నాకున్న సంతోషం కూడా పోతుంది. అంజలి, ఇన్నాళ్ళు పనిచేసి చేసి అలసిపోయా. ఇక నువ్వు రెస్ట్ తీసుకో. ఎలాగూ నేను జాబ్ చేస్తున్నాను, ఇంటి బాధ్యత నేను చూసుకుంటాను. నీ లక్ష్యం మీద నువ్వు ఫోకస్ పెట్టు. అవునమ్మా అంజలి, అందరి అత్తల్లా ఇంటి కోడలే అత్తింటి వారందరికీ పనులు చేసి పెట్టాలనే మనస్తత్వం కాదమ్మా నాది. ఇంట్లో పనులని నేను చూసుకుంటా. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. నాకు ఆనందంతో నువ్వు కూడా అంతే. ఆ మాటలకు అంజలి సంతోషంగా, చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు. మీ మాటలు వింటుంటే మా అమ్మ నాతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఏమండి, మీరు అత్తయ్య గారు నాకింత అండగా నిలుస్తారని నేను అనుకోలేదు. పెళ్లికి ముందు నేను మీకు చెప్పిన విషయం మర్చిపోకుండా మాటిచ్చిన ప్రకారం నెరవేరుస్తున్నారు. సగటు ఆడపిల్లలాగా శాశ్వతంగా నేను కూడా వంటగదికే పరిమితం అవుతానేమోనని భయపడ్డాను. అంజలి, త్వరలోనే దూరమైన నీ చెల్లెలు ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఆ విషయం గురించి కూడా నువ్వేమీ బెంగపడకు అని ఆనంద్ అనటంతో ఇంతగా అర్థం చేసుకునే అత్త భర్త దొరికినందుకు చాలా ఆనందిస్తుంది అంజలి. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. మరోపక్క కొన్నాళ్లు సంతోషంగా గడిచిపోయిన యామిని జీవితంలోకి నెమ్మదిగా కష్టాలు మొదలవుతాయి. అన్నా, ఈ లిస్ట్లో ఉన్న సరుకులు కట్టువు. ఇప్పటికే చాలా అప్పుంది, అది ఇవ్వకుండా సరుకులు ఇచ్చేదే లేదు. ఈ ఒక్కసారికి ఇవ్వన్నా, డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. అదేం కుదరదమ్మా. ఇలా అరువులు ఇచ్చుకుంటూ పోతే
నా వ్యాపారం కూడా దెబ్బతింటుంది. పాత బాకీ తీర్చాకే సరుకులు తీసుకెళ్ళు. ముందు నువ్వు బయటికి వెళ్తే నీ తర్వాత వాళ్ళు సరుకులు తీసుకుంటారు అని కిరాణా షాప్ వ్యక్తి మొహం మీదే చెప్పడంతో అక్కడున్న వాళ్ళు యామిని వైపే చూస్తూ ఉంటారు. అది యామినికి చాలా అవమానంగా అనిపిస్తుంది. అక్కడి నుండి ఇంటికొస్తూ ఉండగా దారిలో ఇంటి ఓనర్ కలుస్తాడు. ఏంటమ్మా యామిని, మీ పద్ధతి ఏమీ బాగోలేదు. 3 నెలల నుండి అద్దివ్వటం లేదు. ఈ 1 నెల ఓపిక పట్టండి, మీ అద్దె తప్పకుండా ఇచ్చేస్తాం. ఇంకా నెల ఎదురు చూడాలా? నా వల్ల కాదు. ఈ నెల డబ్బులు ఇవ్వకపోతే కట్టుబట్టలతో ఇంట్లో నుండి బయట గెంటేస్తాను అని కోపంగా వెళ్ళిపోతాడు ఇంటి ఓనర్. సంసారంలో ఇన్ని కష్టాలుంటాయని ముందే తెలిస్తే అసలు పెళ్లే చేసుకునేవాణ్ణి కాదు. మా అమ్మ నాన్న చెప్పినట్టు విని మా మామయ్య కూతుని పెళ్లి చేసుకుని ఉండుంటే ఈ పాటికి హాయిగా కారుల్లో తిరిగేవాణ్ణి అని అనుకుని బాధపడతాడు వరుణ్. ఇంటి దగ్గర వరుణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది యామిని. వరుణ్ ఫుల్లుగా తాగి ఇంటికొస్తాడు. వరుణ్, మళ్ళీ తాగావా? ఏం చేయమంటావు? ఈ సంసార బాధలు తట్టుకోలేక మనశ్శాంతి కోసం డ్రింక్ చేశాను. వంట చేయడానికి ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి తెలుసా? అది కూడా నాకు చెప్పాలా? కిరాణా షాప్కెళ్ళి తీసుకురా. పాత బాకీ ఇచ్చే వరకు సరుకులివ్వనన్నాడు. అయినా ఎన్నాళ్ళని ఇలా ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటావు? చేతిలో రూపాయి లేదు. ఇప్పటికే మీ స్నేహితుల దగ్గర చాలా అప్పులు చేసి బతుకుతున్నాం. ఏం చేయమంటావు? ఎక్కడికి వెళ్ళినా ఒట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద జాబ్ దొరకటం లేదు. ఒకవేళ దొరికినా అది అంతంత మాత్రం ఉద్యోగమే, తక్కువ జీతమే. ఏదో ఒకటి, మన సంసారం సాగాలంటే డబ్బు అవసరం కదా వరుణ్. అలా ఏదో ఒకటి నేను చేయలేను. అసలు హాయిగా పీజీ చేయాల్సిన వాణ్ణి నిన్ను పెళ్లి చేసుకుని ఈ సంసార బాధ్యతలంటూ కొట్టుమిట్టాడుతున్నాను. ఎప్పుడు నవ్వుతూ ఎంతో జాయ్ఫుల్గా ఉండే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా నవ్వడమే మానేశాను. అలాంటి వాడివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? సంసారం అంటే ఇన్ని బాధలుంటాయని తెలియక ఏదో అప్పుడు నీపై అట్రాక్షన్తో పెళ్లి చేసుకున్నానే గాని ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది ఎంత పెద్ద తప్పు చేశానా అని ఇద్దరూ గొడవ పడతారు. ఛీ, ఈ ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు అంటూ చిరాగ్గా బయటకు వెళ్ళిపోతాడు వరుణ్. వరుణ్ వరుణ్ అంటూ వరుణ్ వెనకాలే బయటకు వెళ్లిన యామిని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కాని వరుణ్ అది చూడకుండా వెళ్ళిపోతాడు. కాని ఆ పక్కనే యామిని పక్కింటావిడైన రాజేశ్వరి అలా కళ్ళు తిరిగి పడిపోయిన యామినిని చూసి, అయ్యో యావయ్యా, మన పక్కింటమ్మ కింద పడిపోయింది అనగానే రాజేశ్వరి భర్తైన పరంధామయ్యొచ్చి, పద రాజేశ్వరి, పైకి లేపుదాం పద అని తనని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో బెడ్పై పడుకోబెడతారు. డాక్టర్కి ఫోన్ చేద్దామా రాజేశ్వరి? రాజేశ్వరి యామిని నాడీ పట్టుకుని చూసి భర్త పరంధామయ్యతో ఇలా అంటుంది. డాక్టర్ అవసరం లేదండి, ఈ అమ్మాయి కడుపుతో ఉంది. హో అలాగా. కొద్దిసేపటికి స్పృహలోకొచ్చాక యామినికి విషయం తెలిసి చాలా సంతోషపడుతుంది. చాలా థ్యాంక్స్ అండి అని రాజేశ్వరికి పరంధామయ్యకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది యామిని. మరోపక్క ఇంటి నుండి చిరాగ్గా బయటికి వెళ్లిన వరుణ్ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అనుకోకుండా దారిలో వరుణ్ తల్లిదండ్రులైన ఆదిలక్ష్మి, రంగనాథం కనిపిస్తారు. చాలా రోజుల తర్వాత తమ కొడుకుని చూసిన తల్లిదండ్రులు చాలా సంతోషపడిపోతారు. ఏంట్రా వరుణ్ ఇలా అయిపోయావు? మాకు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు. ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉన్నావులే అనుకున్నాం. మీరెలా ఉన్నారమ్మా? మీ మాట విన్నందుకు నాకు తగిన శాస్త్ర జరిగింది. ఒరేయ్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ అమ్మాయిని వదిలేసి నువ్వు మాతో పాటొచ్చి మీ మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకుంటే మళ్ళీ నీ జీవితం బావుంటుంది. ఇప్పుడే మాతో పాటు మన ఇంటికొచ్చాయి అని వరుణ్ తండ్రి రంగనాథం అనటంతో కొంచెంసేపు ఆలోచించిన వరుణ్, సరేనమ్మా మీరు పదండి, నేను తొందరలోనే ఇంటికొస్తాను. ఈసారైనా మేం చెప్పినట్లు విని నీ జీవితం బాగు చేసుకో. తప్పకుండా ఇంటికిరా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి వరుణ్ ఉంటున్న ఇంటి అడ్రస్ వివరాలు తీసుకుని వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాయంత్రం వరకు బయట తిరిగిన వరుణ్ చీకటి పడ్డాక ఇంటికొస్తాడు. వరుణ్, నీకొక గుడ్ న్యూస్. ఏంటి? నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అది విన్న వరుణ్ ఎత్తిన పిడుగు పడ్డట్టనిపిస్తుంది. ఓరి నాయనో, దీన్ని ఎలాగోలాగా వదిలిపెట్టి వెళ్ళిపోదామని అనుకుంటుంటే ఇప్పుడే ఇది ప్రెగ్నెంట్ అవ్వాలా? అమ్మో, నా వల్ల కాదు. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవటమే మంచిది అని అనుకుని అదే రోజు అర్ధరాత్రి యామినికి చెప్పకుండా వెళ్ళిపోతాడు వరుణ్. కొద్దిసేపటికి అనుకోకుండా మెలకు వచ్చిన యామిని పక్కన వరుణ్ లేకపోవటం చూసి, ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్ళుంటాడు? వరుణ్ వరుణ్
అంటూ కేకలు వేస్తూ వరుణ్, ఆ చుట్టుపక్కల వరుణ్, వెతుకుతుంది యామిని. వరుణ్. ఆమె కేకలకి మెలకు వచ్చిన పక్కింటి రాజేశ్వరి, పరందామయ్య బయటికొస్తారు. ఏమైందమ్మా? మా ఆయన కనిపించడం లేదండి. నీకు చెప్పకుండా వెళ్ళటమేంటమ్మా? ఇద్దరూ ఏదైనా గొడవ పడ్డారా? లేదు బాబాయ్ గారు, ఈ రాత్రికి నాతో పాటు మా ఇంట్లో పడుకమ్మా. ఏం చెయ్యాలో రేపు ఆలోచిద్దు గాని. పర్వాలేదండి పిన్నిగారు, మా ఇంట్లోనే పడుకుంటాను అని తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతుంది యామిని. అనుకోకుండా దిండు కింద ఉన్న లెటర్ని చూస్తుంది. అది తీసుకుని గబగబా చదువుతుంది. యామిని, ఈ సంసార బాధ్యతలు మోయటం నా వల్ల కాదు. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతక్కు. నీ దారి నువ్వు చూసుకో. వీలైతే నువ్వు కూడా మీ అక్క దగ్గరికి వెళ్ళిపోవటం బెటర్. గుడ్ బై. లెటర్ చదివిన యామిని ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. నిజంగా నా అక్క మాట నేను విని ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కొద్ది రోజులే వరుణ్ నన్ను భరించలేకపోయాడు. అలాంటిది అక్క నన్ను 20 సంవత్సరాలు కష్టపడి పెంచి చదువు చెప్పించింది అని అక్క అంజలి విలువ తెలుసుకుని బోరున ఏడుస్తుంది యామిని. మరుసటి రోజు పక్కింటి రాజేశ్వరి, పరంధామయ్యలు యామిని దగ్గరికొస్తారు. యామిని, అబ్బాయి వచ్చాడా? లేదు పిన్నిగారు, రాలేదు అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది యామిని. అయ్యో, ఎంత పని జరిగింది? మరి మీ అక్క దగ్గరికి వెళ్తావా అమ్మా? మా అక్కకు నా మొహం చూపించేంత ధైర్యం నాకు లేదు. బాబాయ్ గారు, నాకు కొంచెం సహాయం చేయగలరా? చెప్పమ్మా. ప్రస్తుతానికి నా దగ్గర రూపాయి కూడా లేదు. కొన్నాళ్ళు మీ అవుట్ హౌస్లో చోటిస్తారా? ఈలోగా ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. అలాగే ఉండమ్మా. యావయ్యా, అమ్మాయికి ఏదైనా ఉద్యోగం కూడా కాస్త చూసి పెట్టకూడదు? అలాగే అని ఎంఆర్ఓ ఆఫీస్లో కాంట్రాక్ట్ బేస్ మీద ఒక ఉద్యోగం చూసి పెడతాడు పరంధామయ్య. థ్యాంక్స్ బాబాయ్ గారు. అలా వారి అవుట్ హౌస్లోనే ఉంటూ ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తూ కాలం గడుపుతూ ఉంటుంది యామిని. యామినికి నెలలు నిండుతాయి. పండంటి పాపకి జన్మనిస్తుంది. ఇలా మరికొన్నాళ్లు గడిచిపోతుంది. యామిని ప్రతిరోజు అక్కని తలుచుకుంటూనే ఉంటుంది. ఒకరోజు ఎంఆర్ఓ ఆఫీస్ అంతా హడావిడిగా ఉంటుంది. గుమస్తా గారు, ఏంటి హడావుడి? ఈరోజు కొత్త ఎంఆర్ఓ గారు వస్తున్నారు కదమ్మా. ఇంతలో ఆఫీస్ ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో అంజలి ఎంఆర్ఓ హోదాలో దిగుతుంది. అక్కని చూసి ఆశ్చర్యపోతుంది యామిని. కళ నిజమా అర్థం కాక ఒక్క క్షణం షాక్ కొట్టిందాన్లా ఉండిపోతుంది. అదే సమయంలో అక్కడ చెల్లెల్ని చూసిన అంజలి ప్రాణం లేచొస్తుంది. కాని ఇప్పుడు అందర్లో చెల్లెల్ని పిలిచి మాట్లాడితే బాగోదని ముందు తనకు కేటాయించిన ఆఫీస్ రూంలోకి వెళ్లి కూర్చుంటుంది అంజలి. మరికొద్దిసేపటికి అంజలి ఉన్న ఆఫీస్ రూంలోకొస్తుంది యామిని. నమస్తే మేడం. యామిని, ఎలా ఉన్నావే? ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఒక్కరోజైనా ఈ అక్క గుర్తుకు రాలేదా? నీకోసం ఎంత వెతికానో తెలుసా? అంటూ ఆతురతగా సీట్లో నుంచి లేచి వెళ్లి చెల్లెల్ని పట్టుకుని ఏడుస్తుంది అంజలి. యామినికి కూడా అక్కని పట్టుకుని ఏడవాలనిపించినా మౌనంగా ఉండిపోతుంది. బాగున్నానక్క. చెల్లెలి మాటల్లో ఏ విధమైన ఆతురత, ప్రేమ లేకపోవటం అంజలి గమనిస్తుంది. మీ ఆయన బావున్నారా? సంసారం ఎలా ఉంది? ఓహ్, బ్రహ్మాండంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది నా జీవితం. ఆ మాట చాలు. పోనీలే, నువ్వు వెళ్ళిపోయినందుకు నాకు బాధ కలిగినా నీ ఇష్టప్రకారం నువ్వు సంతోషంగా ఉన్నందుకు ఇప్పుడు నా మనసు తృప్తిగా ఉంది అని అంటుంది అంజలి. మరోపక్క ఇంకా అక్కడే ఉంటే అంజలి అడిగే ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పాల్సొస్తుందో అనుకున్న యామిని ఇక అంజలికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, నేను వెళ్ళాలి మేడం, పనుంది, కొంచెం త్వరగా సంతకం చేస్తారా అని ఫైల్ అంజలి ముందు పెడుతుంది యామిని. ఆ మాటకు అంజలి మరో మాట మాట్లాడలేకపోతుంది. సంతకం చేసి యామినిని పంపిస్తుంది. ఇక ఆఫీస్ అయిన వెంటనే అంజలికి కనబడకుండా ఇంటికి బయలుదేరిపోతుంది యామిని. వెళుతూ దారిలో అంజలి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు అక్క చదువుకోలేదు కదా, మరి ఎంఆర్ఓ ఎలా అయింది? పైగా ఇప్పుడు నేనున్న పరిస్థితి అక్కకు తెలిస్తే తట్టుకోలేదు. నేను జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ దారిలో డే కేర్లో ఉన్న తన పాపను తీసుకుని ఇంటికి చేరుకుంటుంది యామిని. బుజ్జి తల్లి, ఈరోజు మా అక్కని చూశాన్రా, నీకు పెద్దమ్మ అవుతుంది అని చెప్తూ చాలా సంతోషపడుతుంది యామిని. ఇలా యామిని ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుంది. కానీ అంజలితో అంటీ ముట్టనట్టుగా దూరం దూరంగానే ఉంటూ ఆఫీసు విషయాలు తప్ప పర్సనల్ విషయాలు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు యామిని. అంజలికి మాత్రం యామిని అలా చేస్తూ ఉండటంతో అనుమానం వచ్చి చెల్లెలి గురించి తెలుసుకొని ఒకరోజు యామినిని ఫాలో అవుతుంది.
యామిని ఇంటి లోపలికి వెళ్ళగానే అంజలి కూడా లోపలికి వెళ్తుంది. తన వెనకాలే వచ్చిన అక్కను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది యామిని. అక్కా, అక్క, నువ్విక్కడా అంటూ తడబడుతుంది యామిని. నువ్వెలాగో మీ ఇంటికి రమ్మని పిలవలేదని నేనే వచ్చాను చెల్లి. అవును, మీ ఆయన ఎక్కడా? అది అది ఆఫీస్కి వెళ్ళరక్కా. ఇంకా ఎందుకే నా దగ్గర నిజం దాస్తావు? నాకు మొత్తం తెలిసిపోయింది అని అంజలి అనగానే యామిని ఒక్కసారిగా బోరున ఏడుస్తూ అక్క అంటూ వెళ్లి అంజలిని పట్టుకుని ఏడుస్తుంది. అంజలి కూడా ఏడుస్తుంది. నన్ను క్షమించక్క. నీ ప్రేమను అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టినందుకు నాకు తగిన గుణపాఠం జరిగింది. నిన్నింత బాధ పెట్టినా నా జీవితం ఇలా అయిపోయిందని తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావోనని చెప్పలేదక్కా. ఆ మాటకు చెల్లెలి కన్నీళ్లు తుడిచి పాపని ఎత్తుకున్న అంజలి, ఇక నీకీ కష్టాలు అవసరం లేదు. పద, మనం ఇంటికి వెళ్దాం. ఇంత చేసినా ఇంకా ఈ చెల్లెల మీద నీకు ప్రేముందా అక్కా? నువ్వు నా చెల్లెలివి కాదే, నా బిడ్డవి. నీ జీవితం ఇలా అయిపోయిందని తెలిసిన మరుక్షణం నుండి నేనులా లేనే. పద యామిని, మన ఇంటికి వెళ్ళిపోదాం. లేదక్కా, ఆ ఊరికి ఆ ఇంటికి రావడం నాకిష్టం లేదు. నాపై ఇంకా కోపం పోలేదా? అలాంటిదేమీ లేదక్కా. నీ మాట వినకుండా వచ్చి ఇప్పుడు నా జీవితం ఇలా అయ్యాక మరలా ఊరొస్తే అందరి ముందు తలెత్తుకుని తిరగలేరక్కా. చూడామిని, అలాంటివేమీ మనసులో పెట్టుకోకు. నిన్ను ఎవరూ తప్పుగా అనుకోరు. నీకింకో విషయం చెప్పలేదు కదూ, నాకు కూడా పెళ్ళయింది అని యామిని ఇంటి నుండి వెళ్ళాక జరిగిన విషయం మొత్తం చెప్తుంది అంజలి. మా ఆయన, మా అత్తయ్య గారి కూడా చాలా మంచివారు. ఇంకేమీ ఆలోచించుకు యామిని. పద, మనం ఇంటికెళ్దాం అని యామినిని పాపను తీసుకుని ఇంటికి వెళ్తుంది అంజలి. యామిని, ఈయనే మీ బావగారు, అత్తయ్యగారు. నమస్కారం బావగారు. నమస్కారం అత్తయ్యగారు. నీకు మేమంతా ఉన్నాం. ధైర్యంగా ఉండమ్మా యామిని. యామిని, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు మీ అక్కను మేమెంత ప్రేమగా చూసుకున్నా నువ్వు తనకి దూరమైన లోటు మాత్రం తీర్చలేకపోయా. కాని ఇప్పుడు నువ్వు రావటంతో మీ అక్క మొహంలో ఆనందం కనిపిస్తుంది. నువ్వు కూడా సంతోషంగా ఉండి యామిని. త్వరలోనే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. అలాగే బావగారు. అక్కా, నీ మంచితనానికి ఆ భగవంతుడు నిన్ను ఇంతగా అర్థం చేసుకునే భర్తను, అత్తగారిని ఇచ్చారు. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివక్కా. అవునక్కా, నిన్ను ఎంఆర్ఓగా చూసినప్పటి నుండి ఒక విషయం అడుగుదామనుకుంటున్నాను. కానీ ఆ అవకాశం రాలేదు. నువ్వు చదువుకోలేదు కదా, మరి నువ్వు ఆఫీసర్వి ఎలా అయ్యావు? హో అదా, నేను ప్రతిరోజు రాత్రి టైలర్ షాప్కెళ్తున్నానని నీకు అబద్ధం చెప్పి రాత్రి బడికి వెళ్ళి చదువుకునేదాన్ని. నాతో అబద్ధం ఎందుకు చెప్పావక్కా? నాకు కూడా చదవంటే ఇష్టమని, నీకోసమే చదువు మానేస్తున్నానని నీకు తెలిస్తే నువ్వు కూడా స్కూల్ మానేస్తావని నీకు చెప్పలేదు. సారీ అక్క, నువ్వు నిజంగానే నా కోసం చదువు మానేసావని తెలుసుకోలేకపోయాను. నిన్ను అవమానించాను. నన్ను క్షమించక్కా. పర్వాలేదులే యామిని. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాక నిన్ను తలుచుకొని బాధపడుతున్న సమయంలో నన్ను, నా ఆశయాన్ని అర్థం చేసుకున్న ఈ ఆనంద్ గారితో రాములు బాబాయ్ వాళ్ళ దగ్గరుండి పెళ్లి చేశారు. నేనిప్పుడు ఈ ఎంఆర్ఓ స్థాయిలో ఉండడానికి కారణం మీ బావగారు, అత్తయ్యగార్ల ప్రోత్సాహమే యామిని. నిజమే అక్క, నీ చదువుతో నాకు బాగా బుద్ధి చెప్పావు. ప్రేమ దోమ అంటూ నీ మాట పెడచెవిన పెట్టకుండా ఉంటే నేను కూడా జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేదాన్ని. దేవుడు నాకు బాగా బుద్ధి చెప్పాడు. నా జీవితం చాలా మందికి గుణపాఠం కావాలి. చెల్లి, నువ్వేం ఎక్కువగా ఆలోచించుకో. అన్నీ మర్చిపో. నువ్వు ప్రశాంతంగా ఉండు. అంజలి, యామిని భర్త గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? ఎంక్వైరీ చేశానండి. త్వరలోనే తన మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది. అయితే త్వరగా పదంజలి, వెళ్ళి ఆ పెళ్లి ఆపుదాం. మనం వెళ్ళడం ఎందుకండి? అతన్నే రప్పిస్తాను. పోలీసులు ఎంఆర్ఓ అంజలి గారు నీ మీద కేసు పెట్టారని చెప్పి వరుణ్ణి అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొస్తారు. అప్పటికే అక్కడ ఉన్న ఆనంద్, అంజలిని, ఆ పక్కనే ఉన్న యామినిని చూసి బిత్తరపోతాడు వరుణ్. యామిని, ఎలా ఉన్నావు? ఇంకా బ్రతికే ఉన్నాను. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడమే. సారీ యామిని, నా పరిస్థితుల దృష్టి అలా చేయాల్సొచ్చింది. చూడు వరుణ్, అయిందేదో అయిపోయింది. ఇక నుండైనా నా చెల్లితో బుద్ధిగా మసలుకో, లేదంటే జైలు ఊసలు లెక్క పెట్టిస్తాను. తనను నమ్మి వచ్చిన ఆడపిల్లను నిర్దాక్షిణ్యంగా మధ్యలో వదిలి వెళ్ళిపోయినా ఇలాంటి మోసగాడితో నేను కలిసుండలేనక్కా. ఇప్పటి వరకు ఎలా బ్రతికానో ఇక ముందు కూడా అలాగే బ్రతుకుతాను. నీకు భర్త అవసరం లేకపోయినా నీ బిడ్డకి మాత్రం తండ్రి అవసరం ఉంది చెల్లి. అవును యామిని, తప్పులు చేయటం మానవ సహజం.
వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా వాళ్ళకివ్వాలి. మీ ఇష్టం అక్క, మీరేం చెప్తే అదే వింటానక్కా. నన్ను క్షమించి యామిని, పరిస్థితులు తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక నిన్నొదిలి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను. నీమీద ప్రేమ లేక కాదు, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అంటూ వరుణ్ పశ్చాత్తాపడుతూ యామిని చేతిలోని పాపని తన చేతిలోకి తీసుకుంటాడు. అంజలి, ఆనంద్ పోలీసులతో మాట్లాడి తమకు సహాయం చేసినందుకు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పి అక్కడ్నుంచి వరుణ్ణి తీసుకుని అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికొచ్చాక ఆ మరునాడు వరుణ్ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి ఒప్పించి యామినికి పెట్టాల్సిన కట్న కానుకలు పెట్టి సంతోషంగా యామినిని వరుణ్ణి అత్తారింటికి పంపిస్తారు అంజలి, ఆనంద్. ఇంతటితో తోబుట్టువుల కథ సమాప్తం. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.